సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సెలబ్రిటీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ట్రెండింగ్ అన్నమాట. ఎక్కడ కనిపిస్తే అక్కడ సెన్సేషన్ అన్నమాట. అంకిత నాయుడు ఈలో ఇంకొక పర్సన్ ఉన్నారని తెలుసుకుంది 10th క్లాస్ లో, రైట్? నేను 8 years ఉన్నప్పుడే నాకు తెలుసు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను కొంచెం చెక్క 0.5 ఏదో ఒకటి డూ ఆర్ డై. హెయిర్ పెంచుకునే టైంలో నన్ను జుట్టు కట్ చేసుకుంటేనే మా ఇంటికి రా అన్న వాళ్ళు ఉన్నారు. మన బిగ్ బాస్ షోకే అనుకోండి, అది నువ్వు వెళ్ళావు, వచ్చాయి కానీ చూస్తే హౌస్ లో లేవు. ఫస్ట్ కే కన్ఫర్మ్ అయ్యాను. నన్ను శ్రీముఖి గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు, నేమ్ చదివారు, నేను స్టేజ్ ఎక్కుతున్నాను, బ్యాక్ సైడ్ ఆపేశారు. బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకి నా వీడియో చూపించావు, సెక్స్ వర్క్ అవుతుంది, సరే ఓకే, నా బాటమ్ సర్జరీ కాలే, నా అప్పర్ సర్జరీ అయ్యింది అనుకో, సో నువ్వు అది తీసుకెళ్తే నిన్నేమనుకుంటారు? సో నేను నాకు గారని రాశాను ఫేవరెట్ అని, అక్కడి నుంచి పట్టుకున్నారు. కానీ నువ్వు 2 years బిఫోర్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు, చాలా లీన్ అయిపోయావు. సో ఎప్పుడైతే నాకు పాస్ట్ లో మ్యారేజ్ అయిందో ఆ టైంలో దిష్టి తగిలిందో మరి ఏమో, చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళి నువ్వు వచ్చావు. తర్వాత ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది నువ్వు బయట పెట్టిన తర్వాత నా చివరికి చూస్తే మళ్ళీ జీరోకే వచ్చేస్తాం. ఈ పర్సన్స్ నమ్ముకుని మనం ముందుకు వెళ్ళిపోతే పిచ్చిగా, రేపొద్దున వాళ్ళు వదిలేస్తే మళ్ళీ నా లైఫ్ జీరోనే. చావులో కూడా నా వాటా నువ్వు ఇవ్వాలనుకోవద్దు, వద్దు అని చెప్పాను. మా కమ్యూనిటీ నుంచి కూడా నన్ను ఇంత త్వరగా ఎలా ఎదిగింది అని ఒక చిన్న సర్ప్రైజ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఉన్న సెలబ్రిటీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ట్రెండింగ్ అనమాట, ఎక్కడ కనిపిస్తే అక్కడ సెన్సేషన్ అనమాట. సో చాలా మట్టుకు ఏంటంటే ప్రతి ఒక్కరం ఒకళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాం. అదే ఇండస్ట్రీ అనుకోండి, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అంటుంటారు, ఎందుకంటే సెల్ఫ్ మేడ్ పర్సన్. బట్ బేసికల్గా కామన్ పీపుల్లో కూడా చాలామంది సెల్ఫ్ మేడ్ పర్సన్స్ ఉంటారు. సో నా ముందు ఉన్న సెలబ్రిటీ మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ మేడ్ అని చెప్పొచ్చు. తనకుగా ఎదిగి తనను మలుచుకుంది అంకిత నాయుడు. సో హాయ్ అంకిత. ఐఎమ్ టూ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలం తర్వాత మంచి ఆపర్చునిటీ దొరికింది నాకా నీకా? మన ఇద్దరికి. చాలా సంతోషంగా ఉంది అంకిత. సో ఐ థింక్ యు ఆర్ ద సెల్ఫ్ మేడ్ పర్సన్. అసలు అగ్రీ చేస్తారా మీరు? 100%. ఇప్పటి వరకు నన్ను చాలా చోట్ల ఇంటర్వ్యూ ఇచ్చాను, బట్ మీ అంత మంచిగా ఓకే అనిపించేంత నాకు అనిపించలేదు. బట్ మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నేను కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటాను. చాలా ఇంటర్వ్యూస్ చేసినా కూడా మీతో మాట్లాడినప్పుడు ఆ బాండింగ్ అనేది, ఆ అటాచ్మెంట్ అనేది కొంచెం క్లోజ్గా అనిపిస్తుంది. అందుకని మీతో ఈ ఇంటర్వ్యూకి నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు కూడా ఒక మంచి మెమరీగా ఉండాలి కాబట్టి నేను ఇంటర్వ్యూకి పిలిచేశాను. చాలా ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయుడు నుంచి అంకిత వరకు అసలు జర్నీ అనేది నిజంగా ఒక ఇంటర్వ్యూలోనో ఒక 1 hourలోనో చెప్పే విషయం కాదు. చాలా చూసుంటావు, చాలా నేర్చుకుని ఉంటావు. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడికి వచ్చి నేను 9 years అయిపోయింది. నేను పుట్టింది పెరిగింది అంతా వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమడోలు, ఏలూరు దగ్గర భీమడోలు మాది. సో అక్కడే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. సో గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను, మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను. యాజ్ యూజువల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, నాకు చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఒక్కరే నన్ను, 2 అక్కల్ని ఇద్దరిని చూసుకున్నారు. మా అమ్మగారికి 22 years అయినప్పుడు మా నాన్నగారు చనిపోయారు అనమాట. ఆ ఏజ్లోనే మేము ముగ్గురిని మమ్మీ అలా చూసుకుంటూ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ అట్లా బ్రతికి 10th అయిపోయింది. 10th తర్వాత నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అస్సలు స్టార్ట్
అంటే నీలో ఇంకొక పర్సన్ ఉన్నారని తెలుసుకుంది 10th క్లాస్లో, రైట్? నేను 8 years ఉన్నప్పుడే నాకు తెలుసు. ఎవరికైనా కూడా నార్మల్గా ఈ స్వభావం కలిగిన పర్సన్స్ ఎవరైనా కూడా, నేను నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటి అనేది అందరికీ తెలుస్తుంది. నాకైతే 8 years అప్పుడు నాకు నేనుగా తెలుసుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను క్వశ్చన్ చేసుకున్నది వచ్చి 14 yearsకి నేను క్వశ్చన్ చేసుకున్నాను. నేను మిర్రర్ దగ్గర నుంచుని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు ఆన్సర్ అనేది అక్కడ దొరికింది. అది కూడా నాకు తెలీదు, నా చుట్టుపక్కల వల్ల నాకు అర్థమైంది. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను కొంచెం తక్కువగా మాట్లాడడము, డిఫరెంట్గా మాట్లాడడము, చెక్క 0.5 ఇట్లాంటి మాటలు అనడము, నవ్వుతూ ఎగతాళి చేయడము, అది నేను తీసుకోలేకపోయేదాన్ని. నన్ను నేనుగా ఒక గదిలో ఉండి చాలా, అది నాకే కాదు ప్రతి ట్రాన్స్కి జరుగుతుంది. సో కొంతమంది దాన్ని ఏంటంటే ఫ్యామిలీ కోసం కొంచెం రిచ్ పర్సన్స్ ఉన్నవాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. బట్ ఎక్కువ మోర్ ఓవర్ ఫెమినిటీ ఉన్నవాళ్ళు మాత్రం డెఫినెట్లీ క్వశ్చన్ చేసుకుని ఇది నా లైఫ్ కాదు, ఏదో ఒకటి డూ ఆర్ డై. ఆ టైం అనేది మాకు చాలా క్రిటికల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నా హావభావాలు అమ్మాయిలా ఉంటాయి, బట్ నా శారీరకంగా నేను ఒక అబ్బాయిలా ఉంటాను. సో నా మనసు చెప్తుంది అనమాట, నువ్వు ఇది కాదు. నన్ను గుచ్చి చెప్పినప్పుడు సో ఓకే, నేను రియలైజ్ అవుతాను నేను ఒక అమ్మాయిని అని. అక్కడ మా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో చాలా స్ట్రగుల్ అవుతాము, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతాము. బయటికి వెళ్తే హావభావాలు చూసి పర్సన్స్ మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేయడము, ఇవన్నీ మేము తీసుకోలేం. తోటి ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. అది నా లైఫ్లో అయితే చాలా బాగా ఎక్కువ జరిగినాయి. చాలా అంటే చాలా. కానీ మా అమ్మకి నేను ఎప్పుడు ఒక రాజులానే కనపడేదాన్ని. ఎందుకంటే ప్రతి తల్లికి తన కొడుకేంటి కూతురేంటి రాణి రాజులేగానే చూసుకుంటారు కదా. సో మా అమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళు ఎప్పుడు నన్ను గమనించలేదు. నా చుట్టుపక్కన వాళ్ళు నన్ను గమనించడంతో నాలో ఉన్న మార్పుల్ని నేను గమనించుకున్నాను అనమాట. అరే అసలు మార్పులు గమనించిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఫ్యామిలీ స్టేటస్, మమ్మీయే మిమ్మల్ని అంతా చాలా కష్టపడి పెంచారు, ఫాదర్ లేకపోయినా కూడా. 3 పిల్లలు అంటే నార్మల్ విషయం కాదు. అది చాలా యంగ్ ఏజ్ లో చనిపోయారు నాన్న. ఆమెకి 21 అంటే చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు. 22 years. ఓకే. తర్వాత నేను పైకి ఇలా కనిపిస్తున్నాను బట్ నా లోపల వేరే చేంజెస్ వస్తున్నాయి అమ్మా అని అమ్మతో ఫస్ట్ కాన్వర్జేషన్ జరిగినప్పుడు అమ్మ నీకు చెప్పిన వర్డ్స్ ఏంటి? నాన్న, నువ్వు మ్యారేజెస్ కానీ ఇలాంటి ఏమీ చేసుకోవద్దు. సో అందరూ చాలా ట్రోల్ చేస్తుంటారు, నీకు పెళ్లి సంబంధం అయినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావని. అదంతా రాంగ్ అనమాట. ఇప్పుడు నేను నా లైఫ్లో ఫస్ట్ మీకే చెప్తున్నాను ఇది. సో ఏంటంటే మా మమ్మీకి చెప్పినప్పుడు చాలా బాధపడ్డారు. బట్ సొసైటీలో ఇలా ఉంటుంది నాన్న, నువ్వు మారొద్దు, నువ్వు అమ్మాయిలాగానే ఉండాలన్నా కూడా అలాగే ఉండు, కానీ చేంజ్ అవ్వద్దు, అబ్బాయిలానే ఉండు అని చాలా గట్టిగా పట్టుకుని నన్ను, మా 2 అక్కలు అక్కడే ఉన్నారు. మా ఇంట్లో మేమే ఒక 4 పిల్లర్స్ లాంటి వాళ్ళం. ఒకరికి ఏ కష్టం అనిపించినా మేము చెప్పుకుంటాం కాబట్టి నన్ను చాలా గట్టిగా హగ్ చేసుకుని, నీకే ఎందుకు ఇలాగ వచ్చింది, మనం ఏం పాపం చేసుకున్నాము, అట్లా చాలా అంటే చాలా బాధపడ్డారు మా అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ. బట్ దేవుడు, నేను అన్నాను ఇది నాకు శాపం కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే నేను ఇలా పుట్టానేమో అని ఆ ఏజ్లోనే నేను చెప్పాను. 16 years అప్పుడే నేను ఇలా చెప్పాను. సో కానీ మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ నవ్వుకునేవారు, మీ అబ్బాయి అలాగా, మీ అబ్బాయి ఇలాగా అన్నప్పుడు నాకు భయం వేసేది. మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు నా వల్ల ఆగిపోతాయేమో అని చాలా ఇంట్లో బాధపడుతూనే, కానీ మా అమ్మగారికి వద్దు ఇలాగే ఉండు, మళ్ళీ రేపు నీకు జీవితం ఎక్కడుంది, నువ్వు మారిపోయిన తర్వాత ఆ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటావేమో, ముసలోడో లేకపోతే ఏదో ఒకటైతే ఎవరు చూసుకుంటారు, అక్క వాళ్ళకే ఫ్యామిలీస్ ఉన్నాయి, నీకెక్కడ ఫ్యామిలీ ఉంది అని నన్ను పాపం చాలా బాధపడేవారు. ఇప్పటికీ మా మమ్మీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఇప్పుడే హ్యాపీగా ఉన్నారు. జరిగిన ఈ 8 years నా జర్నీలో చాలా కష్టపడ్డాము, చాలా బాధలు పడ్డాము. నవ్వుకునేవారు, ఎగతాళి చేసేవారు. బట్ ఇప్పుడు నేను వెళ్తే చాలామంది వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు, చాలా బాగున్నావు అంటారు. ఆ టైంలో మా అమ్మగారు కూడా బాధపడి నాకు సపోర్ట్ ఇచ్చారు. 3 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పోషణ మీ మమ్మీదే, పైగా చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఇంత అర్థం చేసుకున్న తప్పట్లో లేదు అసలు. ఫస్ట్ ఇలా అనగానే ఓకే వచ్చి వీడు ఇలా డిఫరెంట్గా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా నన్ను అసలు పట్టించుకునేవారు కాదు, దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు, దూరంగా మాట్లాడేవారు. అంటే చుట్టాలే ఇలా చేసినప్పుడు ఇక సొసైటీ మమ్మల్ని ఎంత దారుణంగా చూస్తుంది. ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ ఉన్నా కూడా సొసైటీ అనేది కొంచెం ఎంతైనా కొద్దిగా ఆ గ్యాప్ అనేది ఉంటుంది. బట్
ఈ మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే చుట్టాలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. నన్నైతే లిటరల్లీ నేను హెయిర్ పెంచుకునే టైంలో నన్ను జుట్టు కట్ చేసుకుంటేనే మా ఇంటికి రా అన్న వాళ్ళు ఉన్నారు. నా నా నడక, నా హావభావాలు చూసి మా చుట్టాలే. మా అక్క వాళ్ళ పాపను చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా నన్ను జుట్టు కట్ చేసుకుంటేనే రావాలి నువ్వు, లేకపోతే రావద్దు అని నన్ను చాలా టార్చర్ చేసేవాళ్ళు. బట్ ఆ టైంలో మా మమ్మీ, మా సిస్టర్స్, మా తమ్ముడు మాకు, నా కొడుకు నాకు, మీకు ఇష్టం లేకపోతే మా ఎవరితో మాట్లాడద్దు, మాతో మేము హ్యాపీగా ఉంటామని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, అక్కడ నేను గెలిచాను అనిపించింది. ఫస్ట్ నువ్వు కుటుంబాన్ని గెలిచావు. ఎస్, చాలా మంది కుటుంబాన్ని అవును. గెలవలేరు కూడా. ఎస్, ఎంతో కడుపును పుట్టినా కూడా చుట్టాల కోసం యాక్సెప్ట్ చేయరు. అవును. ఇంకొకటి ఏమంటారంటే సంపాదిస్తున్నారు కదా అందుకే యాక్సెప్ట్ చేస్తారు అని చాలామంది అంటూ ఉంటారు. నా దగ్గర ఏమీ లేదు, జీరో అన్నప్పుడే నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసింది. సో ఆ ఒక్క బలం అనేది ప్రతి ట్రాన్స్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి దొరికితే ఎవ్వరు కూడా భిక్షాటన చెయ్యరు, సెక్స్ వర్క్ చెయ్యరు, బెగ్గింగ్ చెయ్యరు, నిజంగా చెయ్యరు. ఇది ఆదరణ దొరకక మాత్రమే, ఒక అవగాహన లేక, సో ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఆ 14-15 ఇయర్స్లో బయటికి రావడం అనేది జరుగుతుంది. ఆ టైంలో మాకు ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్, ఉండదు. ఎందుకంటే స్కూల్కి వెళ్తే పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఇదేంటి అని చెప్తే ఫ్యామిలీ కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు కూడా 50% ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయని వాళ్ళే ఉన్నారు. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడో కొంతమంది యాక్సెప్ట్ చేస్తే అలాంటి వాళ్ళు మాత్రం మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. సో ఫస్ట్ ఫ్యామిలీ మారాలి, ఫ్యామిలీని చూసి సొసైటీ మారుతుంది. సొసైటీ వల్ల మాకు కూడా ఒక జీవన ఆధారం అనేది ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, మాకు మేము బ్రతకాలి, మా సెల్ఫ్ ఐడెంటిటీ మేము చూసుకోవాలి అనేది కూడా తెలుస్తుందని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ అంటున్నారా? అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకో, 4 ఫ్రెండ్స్ ఉంటే 2 నచ్చుతారు, 2 గొడవలు వస్తాయి. కుటుంబంలో అన్న నచ్చితే మళ్ళీ చెల్లితో గొడవలు ఉంటాయి. ట్రాన్స్ కమ్యూనిటీలో మాత్రం భేదాభిప్రాయాలు ఉండవట. అంటే ట్రాన్స్లో కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడే సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. గురువులు అంటుంటారంట, వాళ్ళల్లోనే కుటుంబాన్ని చూసుకుంటారంట. అసలు ఏంటి, వాట్ అబౌట్ ట్రాన్స్ కమ్యూనిటీ? నాకు తెలుసుకోవాలని ఉంటుంది ఒక్కొక్కసారి. 100%. ఏంటంటే మేము ఇలా అని తెలిసినప్పుడు జీరో నాలెడ్జ్తో మేము బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే సడన్గా ఫ్యామిలీ వాళ్ళు ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయి స్టేటస్కి వెళ్తామన్నప్పుడు ఏ ఫ్యామిలీ యాక్సెప్ట్ చెయ్యరు. అలాంటి టైంలో మేము జీరో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ టైంలో మాకు షెల్టర్ ఉండదు, తినడానికి ఉండదు, ఫుడ్ ఉండదు, ఏమీ ఉండని టైంలో మాకు ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్ కమ్యూనిటీ. సో వాళ్ళ చెట్టు కింద మేము పడుకుని తలదార్చుకునే టైం అని అనమాట మాకు అది. ఎందుకు అని అంటే ఏమీ ఉండదు. ఒక బాధని మేము ఎక్స్ప్రెస్ చేయాలంటే మాలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకుంటారు. సో ఆ టైంలో ఓకే, చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడైంది అన్నట్టు మా కమ్యూనిటీ అనేది దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు కూడా మమ్మల్ని వెళ్ళిపోయిన వెంటనే ఏమీ మార్చేయరు. అమ్మ మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏజ్ ఎంత అన్నీ కనుక్కుంటారు. 18 ఇయర్స్ బిలో ఉంటే ఇది కరెక్ట్ టైం కాదు, ఫ్యామిలీని పిలిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడము. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తారు, ఆ టైంలో వాళ్ళ దగ్గరే పెట్టుకుని గైడెన్స్ ఇచ్చి 18 దాటిన తర్వాత భిక్షాటనకి పంపిస్తారు. ఎందుకంటే మాకు అదే సోర్స్, అదే ఇన్కమ్. అవి మేము రూపాయి దాచుకుని 2 ఇయర్స్ ఆర్ 1.5 ఇయర్ మేము సొసైటీని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంటి, అక్కడ అదే జరుగుతుంది, బట్ ఇది ఎక్కువ అయిపోతుంది. మమ్మల్ని మేము మార్చుకునే తరుణంలో ఆ టైంలో కొంచెం బియర్డ్, ముస్టాజ్ ఇట్లాంటి అన్నీ ఉంటూ ఉంటాయి. వాటిని మేము రిమూవ్ చేసుకోవడము, ఇలా ప్రతి ఒక్క పనిలో మాకు రూపాయి కావాలి. ఆ టైంలో మేము బయటికి వెళ్ళాలి కదా. సో ఈ సొసైటీ అనేది వెటకారంగా చూడడము, ఏంటి ఇలా ఉన్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి, అలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు అవన్నీ మేము తీసుకొని ముందుకెళ్తూ ప్రతి రూపాయి దాస్తే మా కమ్యూనిటీ అనేది మమ్మల్ని ఒక ఆడపిల్లలా చేసి దాని తర్వాత మాకు ఒక లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలి కాబట్టి మీరు కష్టపడి సంపాదించుకోండి అని చెప్పి ఆ టైం వరకు వాళ్ళు మమ్మల్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఆ టైంలో మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మెంటల్ కండిషన్ బాగోకపోయినా, మాకు మనీ పరంగా కానీ అలాంటి
ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలివితేటలతో అయితే ఉండరు. కొంతమంది సంపాదించుకోగలుగుతారు, కొంతమంది సంపాదించుకోలేకుండా ఉంటారు. కాబట్టి ఆ టైంలో గైడెన్స్ అనమాట. గురువులు అంటే వెళ్ళగానే మమ్మల్ని ఒక రీతి వేస్తారనమాట. వేసి ఒకరికి అడాప్ట్ చేస్తారు. మాకు ఆవిడ అత్తయ్య అవుతారు. ఆవిడే మాకు గురువు. సో మాకు రేపు సర్జరీ అయినా, మాకు మంచి అయినా చెడు అయినా, రేపొద్దున మా గురువులు అనేవాళ్ళు కాలం చెల్లితే, ఇప్పుడు భర్త చనిపోతే భార్య ఎలా అయితే వైట్ శారీ కట్టుకుంటారో, ఆ ఇంట్లో పెద్ద కోడలు ఎవరైతే ఉన్నారో ఆవిడ వైట్ శారీ కట్టుకుంటారు. లేదా మేమంతా ఎంతమంది ఉన్నామో అంతమంది కట్టుకుంటామంటే అంతమంది కూడా కట్టుకోవాలి. ఆయన మాకు భర్తతో సమానం. మా అత్తయ్య మాకు భర్త. అంటే ఇక్కడ మెంటల్ రిలేషన్షిప్పే ఉంటుంది, అంతే తప్ప ఫిజికల్గా మా గురువు మాకు ఒక తల్లితో సమానం. వాళ్ళు మమ్మల్ని ప్రతి సర్జరీ కానీ లేకపోతే మా లైఫ్లో ఏది ఉన్నా మంచి చెడు అంతా వాళ్ళే మా గైడెన్స్లో, వాళ్ళ గైడెన్స్లో మేము ఉంటాం అనమాట. ఇంకొకరు మదర్ ఉంటారు. అంటే పుట్టింటిలాగా అమ్మకి ఏదైనా బాధ అనిపిస్తే చెప్పుకోవడము, లేదంటే ఇంటికి వెళ్ళడము. ఇంకా ప్రతి అమ్మాయి లైఫ్లో ఎలా ఉంటారు, బట్ ఒక అమ్మాయి లైఫ్లో ఒక అబ్బాయి ఉంటాడు, మా లైఫ్లో మా అత్తయ్య ఉంటారు. ఓకే, అందుకే ఈ ఫెస్టివల్స్ అప్పుడు కూడా వాళ్ళతోనే మీరు అన్ని ఈ తాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు, కాళ్ళు మొక్కుతూ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. సర్జరీ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము తిరుగు పూజని చేసుకుంటాం అనమాట. సో ఆ తిరుగు పూజ రోజున మా గురువు గారు మాకు తాళి కడతారు. ఇంకా మిగతా అనేది ఇంకా ఎవరైనా అబ్బాయి నచ్చితే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా కామన్, వేరేగా ఉంటుంది ఒక అమ్మాయి లైఫ్లో ఉన్నట్టే. బట్ మా కమ్యూనిటీ ప్రకారం అయితే మాత్రం మా గురువే మాకు భర్తతో సమానం. ఓకే అంకిత, కొన్ని విషయాలు తెలుసుకున్నా. యాక్చువల్లీ ట్రాన్స్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే, అబ్బాయిగా పుడతారు, అమ్మాయిగా మారాలనుకుంటారు. కొంతమందికి డబ్బులు ఉండవు. కమ్యూనిటీకి వచ్చిన తర్వాత భిక్షాటన చేస్తారు, కష్టాలు పడతారు, ఎన్నో చీత్కారాలు అవన్నీ అవమానాలు జరుగుతాయి. ఈ మారే క్రమంలో కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. ఎవరైతే గురువు అని నమ్ముకుంటున్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా మన చిన్న దెబ్బ తగిలితేనే, ఇట్లా చిన్న గిచ్చితేనే మాకు వెంటనే మనం బాధ తీసుకోలేము. అలాంటిది ఒక ప్రైవేట్ పార్ట్స్ మీద ఆపరేషన్ చేసుకోలేని సిచ్యువేషన్స్లో మరిగి ఆయిల్ని పోసి కూడా వాళ్ళు అమ్మాయిగా మారిపోతారంట. అండ్ ఒకప్పుడు ఇప్పుడు టెక్నాలజీ ఇట్లా వచ్చిన తర్వాత కొంతమంది సర్జరీ చేసుకుంటున్నారు. అంటే ట్రాన్స్ కమ్యూనిటీకి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఇప్పుడు వీళ్ళు నువ్వు కొజ్జారా అంటున్నారు, చెక్కాగాడివిరా అంటున్నారు, అనేయడానికి అంటున్నారు. కానీ అబ్బాయిగా పుట్టిన వ్యక్తి అమ్మాయిగా మారడానికి ప్రాణాలనే బలిచ్చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక బిడ్డకి జన్మనిస్తే మరో జన్మ ఎత్తినట్టు, మీ ట్రాన్స్లో అసలు మారాలనుకున్నప్పుడు నిజంగా ఇంకొక జన్మని ఎత్తినట్టే. 100% అది ఏం చెప్తావు అంకిత? యాక్చువల్లీ సో మీరు అన్నది కూడా కరెక్టే. మరిగే ఆయిల్ గురించి చెప్పారు కదా. సో ఇది ఒక కాలంలో ఏంటంటే రాజులు ఉన్నప్పుడు మాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా బాగుండేది. రాజులు మన నిజాముల కాలంలో మమ్మల్ని వాళ్ళకి ఒక నమ్మిన బంటులా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఏదైనా హెల్ప్ కావాలన్నా ఆలోచన పరంగా కానీ, అంటే మేము ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాం. సో ఆ టైంలో నిజాముల కాలంలో మమ్మల్ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మా వేషధారణ కూడా అప్పుడు ఇట్లా ఉండేది కాదు, ఓన్లీ పైజామా టైప్ ఉండి ఒక సైడ్ ఓనీ లాగా వేసుకుని. సో కాకపోతే రెడీ అవడం అయితే అందమైన అమ్మాయిలాగానే రెడీ అయ్యేవారు, బట్ వేషధారణ కొంచెం డిఫరెంట్ ఉండేది. సో వాళ్ళ భార్యలకి మమ్మల్ని ఒక సెక్యూరిటీ పర్పస్ కింద చాలా బాగా పెట్టుకునేవారు. అక్కడి నుంచి వచ్చిందే మాకు ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్న దయారు. ఆ కాలంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్న దయారు మాకు నిజాములు ఇచ్చిందే. ఇప్పటికీ మా పెద్దవాళ్ళు కానీ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడే ఉంటారు. సో మీరు పాయింట్కి వస్తే ఏంటంటే, మాకు ఆ టైంలో దాయి నిర్వాణ అనేవారు. ఇప్పుడు మీరు చెప్పారు ఆయిల్ పోసేవారు. డెఫినెట్లీ ఆ టైంలో సర్జరీస్ అనేవి ఏమీ లేవు. ఇక మారాలి అంటే ఆ పార్ట్ని డెఫినెట్లీ అక్కడ ఉన్న టైంలోనే కట్ చేస్తారు. కట్ చేయగానే ఇక్కడ గొయ్యి తీస్తారు, ఇటువైపు ఆయిల్ పెడతారు. పర్సన్ బ్రతికితే ఆయిల్ పోస్తూ అదే ఇంకా ఆయింట్మెంట్ కింద దాన్ని మార్చి సో అలా ఉంటారు. లేదంటే ఇమీడియట్లీ వాళ్ళు ఏమైనా బెదిరిపోయినా లేకపోతే భయపడినా సో అక్కడ చనిపోతే అక్కడే పూడ్ చేసి వచ్చేస్తారు ఆ కాలంలో. తర్వాత కొద్దిగా సర్జరీస్లో కొంచెం చేంజెస్ వచ్చినాయి. నార్మల్ సర్జరీ అని, సిగ్మాయిడ్ అని, పెరిటోరియం అని, ఎస్ఆర్ఎస్ అని, ఇందులో లాట్ ఆఫ్ సర్జరీస్ వచ్చినాయి ఇప్పుడున్న టెక్నాలజీకి. ఆ టైంలో చాలామంది రిస్క్ బేర్ చేసి మరి చాలామంది అనేస్తారు ఈజీగా కొజ్జా చెక్క అని. ఎవరి లైఫ్ని ఎవరు పనంగా పెడతారు? ఒక అబ్బాయికి చీర కట్టుకోమంటే కట్టుకుంటాడా?
కట్టుకోలేడు. మాలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు తప్ప. సో మాకంటూ ఒక ఫ్యూచర్ ఉండదు. మాది జీరో అని తెలిసినా కూడా మేము ఈ లైఫ్కే ఇష్టపడుతున్నామంటే మాకు ఈ లైఫ్ అంటే ఇష్టం. ఎందుకంటే మా మనసుకి తెలుసు ఇది మేము చేసుకున్న తప్పు కాదు. జీన్స్ లోపమే కానీ లేకపోతే దేవుడు పెట్టిన పరీక్షలో కానీ మేము ఎక్కడో చేసుకున్నామేమో మంచో చెడో మేము ఇలాగే బ్రతకాలనుకోవడం చాలా హ్యాపీ. ఎంతోమంది ఇప్పుడు మరి మ్యారేజ్ చేసుకుంటున్నారు అబ్బాయిలు, ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటున్నారా? వాళ్ళ లైఫ్ మళ్ళీ పోవట్లేదా? ఒక అమ్మాయి లైఫ్ని నాశనం చేయడం కన్నా నేను ఒక అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాను. సో నా లైఫ్ని నేనే హ్యాపీగా చేసుకుంటాను. అంతేగాని ఒక అమ్మాయికి ఏ ఫీలింగ్స్ లేని మమ్మల్ని తీసుకెళ్ళి కట్టబెట్టేసి సొసైటీ ఏదో అనుకుంటుందని మేము వాళ్ళ లైఫ్ని మేము పాడు చేయట్లేదు. సో ఒక రకంగా ఒక అబ్బాయి కొంతమంది అబ్బాయిలతో పోల్చుకుంటే మేము చాలా హ్యాపీ. అది నేను ఫీల్ అవుతాను చాలా. ఎందుకంటే మేము ఒక అమ్మాయిలా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ ఆపోజిట్ అమ్మాయి మాకు ఒక అక్కో చెల్లో ఆ ఫీలింగే మాకు ఉంటుంది. అందుకని మేము మా ప్రాణాన్ని పలంగా పెట్టి మేము సర్జరీస్ చేయించుకుంటాం. అందువల్ల మేము ఒక అమ్మాయిలాగా ఉండాలనుకుంటాము. ఒక అమ్మాయితో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అక్క చెల్లి అనుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటాం అలా అనమాట. ఫస్ట్ ఈ సర్జరీస్ ఇదంతా ఓకేరా? చాలా మట్టుకు ఏంటంటే సర్జరీస్కి చాలా లక్షల్లో అవుతుంది అంటుంటారు. ఈ సర్జరీ సెషన్కి వెళ్ళేటప్పుడు ఈ అమౌంట్ అంతా మీరు భిక్షాటన చేస్తారు, కొంతమంది నెక్స్ట్ సెక్స్ వర్క్ చేస్తుంటారు. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అసలు నార్మల్ సర్జరీస్కి, హై రేంజ్ సర్జరీస్కి? ఎందుకంటే మన ఇంటర్వ్యూ ట్రాన్స్ కమ్యూనిటీలో ఎవరైనా చూసినా కూడా అప్రోచ్ అవ్వాలంటే ఏంటి అనే, అంతే తప్పితే వేరే ఏం కాదు. సో నార్మల్గా ఒకప్పుడు సర్జరీస్ అయితే 1 lakh అలా ఉండేది నార్మల్ సర్జరీ. ఇప్పుడు మినిమం 2.5 పెడితేనే నార్మల్ సర్జరీ అవుతుంది. హై కాస్ట్ వచ్చి 10 lakhs. 10 lakhs ఫుల్లీ ఫీమేల్ సర్జరీ. ఫుల్లీ ఫీమేల్ సర్జరీ అంటే ఇంకా ఫుల్లీ ఫీమేల్ అనమాట. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎట్లానో సేమ్, కాకపోతే పిల్లలు అనేవాళ్ళు ఉండరు. సో దేవుడు మాకు ఇవ్వండి గర్భసంచి, అది లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారు? అది ఒప్పుకోవాలి మేము. సో అలాంటి సర్జరీస్ కూడా ఉన్నాయి మాకు. సో 10 to ఇంటికి వచ్చి మేము రెస్ట్ తీసుకునే అంతా 12 lakhs అవుతుంది 100%. 12 lakhs అవుతుంది. ఇప్పుడు ఈ నార్మల్ సర్జరీకి అడ్వాన్స్డ్ సర్జరీకి డిఫరెన్సియేషన్ ఏంటి అసలు? నార్మల్ సర్జరీస్ వచ్చి అంటే అది కూడా ఏంటంటే ఫీమేల్ లానే ఉంటుంది, బట్ వాళ్ళు సెక్సువల్గా అంత ఉండదన్నమాట. బట్ వాళ్ళకున్న తరుణంలో అలా ఉండేవారు ఆ కాలంలో. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఇప్పుడు అందరూ ఫుల్లీ ఫీమేల్ సర్జరీస్లోనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి రూపాయిని దాచుకోవడము, లేకపోతే ఇప్పుడు గోల్డ్, అప్పట్లో చిన్న చిన్న గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, దాన్ని అమ్మేసైనా కూడా నేను అమ్మాయిలా ఉండాలి, సో నేను నా పార్ట్నర్ నేను హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్స్తో అందరూ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ చేయించుకుంటున్నారు. దీనికోసం వాళ్ళకున్న గోల్డో లేకపోతే ఇంకేదో తాకట్లు పెట్టి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత పిచ్చి మాకు ఒక అమ్మాయిలాగా ఉండాలి. అమ్మాయిలు కూడా అంత అందంగా ఉండడానికి టైం ఇవ్వరేమో. యాక్చువల్లీ నిన్నే ఎగ్జాంపుల్. యాక్చువల్లీ రాగానే అడిగాను మేకప్ వేసుకోలేదు కదా అని. లేదు, బేసికల్ గా నా స్కిన్ ఇలా ఉంటుంది అంటే లైవ్ లో చూస్తున్న వాళ్ళకి తెలుస్తోంది. అసలు నువ్వు మేకప్ వేసుకోలేదు, చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు. ఇది ఎట్లా అంటే ఫస్ట్ నుంచి నీ స్కిన్ టోన్ అంతేనా? అవును, చాలా మంది ఏమనేవారంటే, అంటే బాయ్ గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చేంజెస్ వేరే ఉంటాయి. సో నేను ఫీమేల్గా ఉన్నప్పుడు నేను అమ్మాయిగా ఉండాలి అన్న ఫీలింగ్తో నేను నా బ్యూటీ టిప్స్ నేనే ఇంట్లో రెమెడీస్ చేసుకోవడము, నా స్కిన్ మీద నేనే ఎక్కువ కేర్ తీసుకోవడం. అంటే సీ ఫుడ్ ఎక్కువ తింటాను, సిట్రిక్స్ ఎక్కువ తీసుకుంటాను, అలాగే లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటాను. అట్లనే ఉసిరికాయ, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపిన ఒక రెమెడీ అనేది నా యూట్యూబ్లో వస్తుంది. ఆ వీడియోలో చూపిస్తే, ఎందుకంటే చాలా మంది నన్ను అడిగేది ఇదే, అక్క మీ స్కిన్ ఈవెన్ ఇలాంటివే నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అంటే కొంచెం రైస్ ఒకప్పుడు బాగా తినేదాన్ని, నాకు అనిపించింది ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను, సో నేను కూడా అందంగా ఉండాలనుకుంటాను అన్న ఫీలింగ్తో స్కిన్ ఎప్పుడు ఒకేలా ఉండేది. బట్ ఆ ట్రాన్స్పరెంట్ అంటారు కదా, సో నన్ను నేనుగా మార్చుకుని ఇట్లా ఉన్నా. కానీ నువ్వు 2 years బిఫోర్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు, చాలా లీన్ అయిపోయావు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉంటుండే, నీ హైట్ కి ఉంటుండే, బట్ ఇప్పుడు చాలా లీన్ అయిపోయావు. అంటే బికాస్ ఆఫ్ కొన్ని దీని వల్ల, లేదా నీకు నువ్వు నేను ఇలా ఉండాలని నువ్వు అనుకున్నావు? అంటే ఆ టైంలో చాలా మందికి తెలుసు నేను ఒక ఓపెన్ బుక్. సో ఎప్పుడైతే నాకు పాస్ట్లో మ్యారేజ్ అయిందో ఆ టైంలో నేను ఎమోషనల్ అనేది అంటే బాగానే ఉండే. సో దిష్టి తగిలిందో మరి ఏమో, ఆ టైంలో నేను బ్రేకప్ అయిపోయిన తర్వాత చాలామంది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అనుకున్నారు. సో నేనే కాదు,
మా కమ్యూనిటీలో చాలామంది అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో నాకేదో అయిపోయిందని చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేమనుకున్నానంటే ఒకసారి ఆలోచించుకున్నాను, నేను నా కోసం మారాను, నేను ఆనందంగా ఉండడానికి మారాను. సో నా ఫ్యామిలీని నేను చచ్చిపోతే ఎవరు చూసుకోరు. నా లైఫే కాదు, వేరే లైఫ్లో అమ్మాయిల లైఫ్, మా ట్రాన్స్ లైఫ్లోకి ఎవరు వచ్చినా కూడా మేము చచ్చిపోతే వాళ్ళు వేరే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హాయిగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారు. బట్ మేమే మా ఫ్యామిలీకి లీడ్ అన్నప్పుడు మేము చనిపోతే ఎట్లా అనేది నేను చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఒక గదిలో ఉండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఎంత నన్ను అప్రిషియేట్ చేశారో అంతే తిట్లు నాకు వస్తాయి. అది నేను తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఒక్కసారి నేను ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది నేను తీసుకుని, ఇది కాదు లైఫ్, ఏదో జరిగింది, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ ఎవరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకి తెలుసు, నేనేంటి అనేది నాకు తెలుసు. ఒకానొక సిచ్యువేషన్లో నెగిటివిటీ నాకు స్ప్రెడ్ అవ్వడానికి కారణమైన ఆ పర్సన్ చెప్పడం బట్టి నేను బయటకు వచ్చి మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడేదని కాదు. నువ్వు లేకుండానే నేను ఒక స్టేజ్కి వెళ్ళిన సో మళ్ళీ నేను ఆ కింద స్థాయికి నేను రాలేను, నీ కోసం నేను ఎగబడి. సో నా లైఫ్ నేను చూసుకున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు వచ్చావు, తర్వాత ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది నువ్వు బయట పెట్టిన తర్వాత నా యూట్యూబ్లో నేను చెప్పాను. సో అందరికీ తెలుసు నేను ఆ పర్సన్ వల్ల ఇలా అయ్యాను, ఇలా ఉన్నాను, ఇలా చేశాను అని. సో ఈ డిస్టర్బెన్స్ నేను చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాను. అందం అనేది మన లైఫ్లో చాలామంది చెప్తారు మనసు చూసి ఇష్టపడ్డా అని, లేదురా, వెరీ రాంగ్. ఒక పర్సన్ మన ముందుకు వచ్చినప్పుడు మన అందాన్ని చూసే, దాని తర్వాత జర్నీలో వాళ్ళ కలిస్తే అప్పుడు, లేదా అది అక్కడతో ఆగిపోతుంది. ఫస్ట్ మనిషికి ఫిజికల్ అపీరియన్స్ చాలా ఇంపార్టెంట్. నేను అది గమనించాను. నేనేంటంటే ఒక హౌస్ వైఫ్ అయిపోయాను, నాకేంటి నేను అందంగా ఉన్నా లేకపోయినా నా భర్తకి నచ్చితే చాలు అనుకున్నాను. బట్ నా భర్తే కాదు, కొంతమంది భర్తల బుద్ధి బయట వేరేగా ఉంటుందని అది మనకు తెలీదు. ఆపోజిట్గా తర్వాత తెలిసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, బ్రేకప్ అయిపోయింది, కొంచెం హ్యాపీగా ఆలోచించుకున్నాను అనమాట. అంటే హ్యాపీగానే ఆలోచించుకున్నా, బాధగా కాదు, హ్యాపీగానే ఆలోచించుకున్నా. ఇలా కాదు, ఇది నా లైఫ్, ఇది నా లైఫ్ అని. సో తర్వాత నేను జాలిన్ సర్జరీ చేయించుకున్నాను. అవును, అది చాలా డిఫికల్ట్. ఎలా చేసావు? చాలా పెయిన్ అసలు చాలా. అంటే ఫుడ్ నాకు 2 months లేదు, 2 months నేను తినలేను. ఎందుకంటే ఇక్కడున్న దవడలు కట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి నా దవడలు కొంచెం పెద్దగా ఉండే అప్పుడు. సో అంటే ఆ మేల్ బోన్స్ని కట్ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను. అంటే చాలా ప్రాబ్లం అని కూడా చెప్పారు నాకు డాక్టరు, చెప్పారు. బట్ లేదు, నేను మారాలి, నేను అందంగా మలుచుకోవాలి సార్ అని చెప్తే ఆయన చాలా సపోర్ట్ చేశారు. డాక్టర్ గారు కూడా అందరికీ తెలుసు, పెర్సోనిక్ అని మన మణికొండలో ఉంటుంది, చాలా మంచి డాక్టరు. ఆయన నన్ను బాగా మోటివేట్ చేసి బాగా చేశారు సర్జరీ. దాని తర్వాత నేనుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను బ్రతకగలను, నేను హ్యాపీగా ఉండగలను. సో నన్ను చాలామంది అన్నారు, నీ ప్లేస్లో మేము ఉంటే చచ్చిపోయే వాళ్ళమని. ఎందుకు చచ్చిపోవాలి? వాడి కోసం మనం మారామా? కాదు కదా, మన కోసం మనం మారాం, మన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి మారాం. ఏదర్ తప్పో రైటో మనం ఇప్పుడు 100 మంది ఒకే రూట్లో వెళ్తే 99 మంది తప్పు అయి ఉండొచ్చు, మనం రైట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు వచ్చి మనం ఎలిగేషన్ చేస్తే మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని లేదు నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా కదా అని వాళ్ళతో వెళ్ళిపోతే వాళ్ళకి తేడా ఉండదు. సో నేను ఆ ఒక్క ఎజెండాతో ముందుకెళ్ళాను. సో ఎవరైతే నన్ను నెగిటివిటీగా ప్రూవ్ చేయాలనుకున్నారో, సో నేను అప్పుడు పబ్లిక్కి వచ్చాను. సో ఆ టైంలోనే నాకు జాలిన్ అయింది. అప్పటి వరకు నేను ఏ విషయాన్ని బయట పెట్టలేదు. నేను చాలా డేర్గా చెప్పా, నువ్వురా ఛానల్స్కి, నేను వస్తా, ఇద్దరం మాట్లాడుకుందాం. సో నువ్వేం బయట పెడితే పెట్టు, నేను కూడా మాట్లాడతా. ఎందుకంటే నేను ఓపెన్ బుక్ అని అదే చెప్పాను. పెళ్ళికి ముందు కానీ, పెళ్ళికి తర్వాత కానీ, పెళ్ళి అయ్యాక కానీ నేను ప్రతిదీ చెప్పే చేశాను, ఏది మోసం చేయలేదు. సో దాని ప్రూఫ్లతో సహా నేను ఉన్నాను కాబట్టి నేను ముందుకొచ్చి మాట్లాడతాను అని అన్నాను. అదే నీకు ఇష్టం లేకపోతే ఒక ట్రాన్స్ లైఫ్లో ఒక అమ్మాయి కాదని మాకు తెలుసు, మేము ఒక సెక్యూరిటీని బిల్డ్ చేసుకోవాలి. ఇటువైపు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరు, ఇటువైపు మా ఫ్యామిలీని ఒప్పించుకోవాలి, మా కమ్యూనిటీని ఒప్పించుకోవాలి. ఈ పర్సన్ అనే పర్సన్ మనతో ఉండరా అనే గ్యారంటీ లేదు, 100% గ్యారంటీ లేదు. ఆ సందిగ్ధంలో నేను ఇటు ఫ్యామిలీని చూసుకోవాలా, ఇటువైపు వాళ్ళని చూసుకోవాలా, వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ చూసుకోవాలా, ఏది చూసుకోవాలి? చివరికి చూస్తే మళ్ళీ జీరోకే వచ్చేస్తాం. ఈ పర్సన్స్ నమ్ముకుని మనం ముందుకు వెళ్ళిపోతే పిచ్చిగా, రేపొద్దున వాళ్ళు వదిలేస్తే మళ్ళీ నా లైఫ్ జీరోనే.
సో నేను అది ఆలోచించుకుని ముందే ఎంత పెళ్ళైనా పబ్లిక్లో ఉన్నా నాకు ఎక్కడో చిన్న డౌట్, నేను అమ్మాయిని కాదు కదా అనేది. ఆ డౌట్ అనేది ఫ్యామిలీ నుంచే వచ్చింది. యాక్సెప్టెన్సీ లేని ఫ్యామిలీలో నేను ఉండలేను. ఎందుకంటే ఎంతసేపు నేనేదో తినేస్తున్నాను, నాకేదో పెట్టేస్తున్నారనే ఆలోచనలో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. బట్ ఏం జరుగుతుంది రియాలిటీ తెలియదు. నాకు తెలుసు, ఆపోజిట్ పర్సన్కి తెలుసు, తర్వాత వాళ్ళకి తెలుసు. ఇదంతటినీ నేను తీసుకోలేకపోయాను. సరే, ఒక ఫైన్ డే ఆ పర్సన్ ఏం చేశారనేది ఆయనకి తెలుసు, నేను పట్టుకున్నాను. చాలా జరిగినాయి, వేరే కమ్యూనిటీ వాళ్ళతో ఉండడము, నేను పట్టుకున్నాను. సో అది నేను మనసుకి తీసుకోలేకపోయాను. ఇంత నమ్మి, సో నేను కష్టపడేది మన కోసమే. తర్వాత నేను ఈ కమ్యూనిటీ నుంచి హ్యాపీగా దూరంగా ఉండి ఎక్కడో ఇల్లు తీసుకుని ఒక అమ్మాయిని పెంచుకుందాం అనుకున్నాం అప్పట్లో. మేము చిన్న పాపని, బేబీని అడాప్ట్ చేసుకుందాం అని కూడా అన్నీ అనుకున్నాను. బట్ ఏదైతే మనము ఎక్కువ బిలీవ్ చేస్తామో అక్కడే మనకి నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. సో ఈ పర్సన్ అనే పర్సన్ ముందే నన్ను ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడే వద్దని కూడా మీరు అన్నారట. నేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా నేను హౌస్ మా మమ్మీకి ఇవ్వాలి, హౌస్ తర్వాతే చూద్దాం అన్నారంట. అవును, ఎందుకంటే నేను కమ్యూనిటీలో ఉన్నాను. సో నేను అక్కడ నేము ఫేము ఏమీ లేదు. నేను అప్పుడు సెక్స్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఆ పర్సన్ నన్ను మ్యారేజ్ చేసుకోకముందు తను ఉన్న టైంలో కూడా నేను సెక్స్ వర్క్ చేస్తున్నాను. చేస్తున్న టైంలో నేను ఆ పర్సన్కి చెప్పింది ఒకటే, నా లైఫ్ ఇది, నన్ను నేను బ్రతికించుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. అలా అని చెప్పి నేను ఒక ట్యాగ్ వేసుకుని తిరగలేను. ఎందుకంటే నేను ఎంబీఏ చదివాను. నేను ఎంబీఏ చదివి నేను మారిన తర్వాత కూడా నేను 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను వాళ్ళు రిజెక్ట్ చేశారు. 100%. ఎందుకంటే అందరికీ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు కదా. ఇప్పుడు ఎంఎన్సీలో నేను వెళ్ళి మాట్లాడాలి, చెయ్యాలి ఇంగ్లీష్లో అంటే నేను ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నా బేసిక్ నాలెడ్జ్ నా దగ్గర ఉంటుంది. నేను ఎంతో కష్టపడి ఏదో చదివి రాత్రి పగలు బట్టి ఏదో చేసి ఎంబీఏ చేశా. కానీ అది తీసుకుని నేను ఎంఎన్సీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను సెలెక్ట్ కాను. ఎందుకంటే ఏమో నాకున్న మెంటల్ కండిషన్కి నేను అమ్మాయిగా ఫీల్ అవుతూ అది నేను తీసుకోలేను. బట్ ఇప్పుడున్న సొసైటీలో అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. మాకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నాలాగా అందరూ ఉండలేరు. కొన్ని 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ కాలేదు. సో మీరు ఎలా ఉన్నారు, ఇలా అయితే కాదు, అబ్బాయిలాగా ఉంటే ఓకే అంటే నేను అబ్బాయిలాగా ఎలా రావాలి? సో నాకు అనిపించింది ఓకే, వెదర్ ఫైన్. నేను ఒక మనిషి జేబు కొట్టట్లేదు, ఒక మనిషి నమ్మకాన్ని పోగొట్టట్లేదు, ఒక మనిషిని నేను నమ్మక ద్రోహం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నన్ను నేను అమ్ముకుంటున్నాను. అక్కడ నాకు అనిపించింది, నన్ను నేను అమ్ముకుంటున్నాను, నేను సెక్స్ వర్క్ చేసుకుంటున్నాను. నువ్వు రావద్దు నా లైఫ్లోకి, నువ్వులానే ఉండు, నీ లైఫ్లోనే ఉండు. నీకు నిజంగానే ఇష్టం ఉంటే ఎప్పుడైనా వచ్చి కలిసి వెళ్ళిపో, అంతేగాని నా లైఫ్లోకి రావద్దు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఓకే, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంటాయి, ఎల్లకాలం ఇలా చెయ్యం కదా, సో నేను చూసుకుంటాను అన్నాకనే. సో మేలో నేను ఇల్లు కట్టే వరకు నాకు కొంచెం కమిట్మెంట్ కావాలి. సో నేను ఎందుకంటే నా లైఫ్ని నేను మా ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ చేయలేను, నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా అని చెప్పి నేను ఆ పర్సన్కి చెప్పాను. ఓకే అన్నారు. తర్వాత చిన్న ఇష్యూస్ ఇవి తెలిసిపోయింది ఆ పర్సన్ వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు, దానికోసమే నాతో గొడవ ఇవన్నీ అని. బట్ ఓకే, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తన లైఫ్లోకి నేను వెళ్ళను, నా లైఫ్లోకి తను రాడు, కాబట్టి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మాకున్న స్వభావం అది. మమ్మల్ని మోసం చేసినా కూడా మేము వాళ్ళని బాధ పెట్టాలని అనుకోను. సో నేను ఇప్పటికీ ఎక్కువగా ఎందుకు మాట్లాడలేదంటే, నా లైఫ్లో ఏదైనా ఒక పెద్ద పెయిన్ ఉంది అంటే అదొక్కటే, నేను చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా కొలాబ్ అవుతుంది. ఎందుకు, వాళ్ళకు వేరే అమ్మాయితో లవ్లో ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు. తన లైఫ్లోకి నేను వెళ్ళను, నా లైఫ్లోకి తను రాడు. నాకున్నదల్లా ఒక ఫ్యామిలీ, అంతే. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. బట్ ఏమో తెలీదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలంతే. అసలు నీ లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ పర్సన్ అదే లవ్ అని క్యూరియస్ లాగా ముందుకెళ్ళింది. పబ్లిక్లో చెప్పడం మొదలు పెట్టావు చాలా ధైర్యంగా. ఫస్ట్ చాలామంది అంటుంటారు కదా సెలబ్రిటీ ఫేమ్ కావాలని. ఒక్కోసారి సెలబ్రిటీ ఫేమ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నెగిటివిటీని తీసుకొస్తుంది. నీ లైఫ్ జర్నీ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ నువ్వు సోలో ఉన్నప్పుడు ఒక 10 మందికి తెలిసేమో, బట్ కపుల్గా వస్తే 100 మందికి తెలిసింది, విడిపోతే 1000 మందికి తెలిసింది. తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ కలిస్తే మనిషి తెలుస్తారు అంటారు కదా. ఇప్పటికి కూడా మేబీ ఆయన చూస్తే ఆయన చేసింది ఖచ్చితంగా రగలేదు. ఎందుకంటే ఆయన టాపిక్ వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు తప్పితే వేరే మాటలు అన్నట్ల. అదే ఒక లేడీ అనుకో, శాపనార్థాలు పెడతారు, వాళ్ళు నాశనం అవుతారంటారు, మీడియాకి లాగుతారు.
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియోస్ రిలీజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఉండదు. ఆ మూమెంట్లో ఆలోచన శక్తి ఉండదు ఆడపిల్లకు కూడా. నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్ళి అని చెప్పి నన్ను ఇది చేశాడని చెప్పేస్తారు. కానీ నువ్వు ట్రాన్స్లో ఉండి కూడా బాధ నువ్వే దిగమింగావు తప్పితే నువ్వు ఇప్పటికొచ్చి ఏ రోజు డైరెక్ట్గా ఈ ప్రూఫ్ ఉందని చెప్పలే ఎక్కడ. చెప్పలేదు, ఉన్నా కూడా నేను చెప్పలేదు. ఎందుకు అంటే పర్సన్ అనేది చెప్పినప్పుడు చెప్తాను. నేను ముందే చెప్పాను, పెళ్ళి అనేది వద్దు, పెళ్ళి దాకా తీసుకెళ్ళింది ఆ పర్సనే. సో ఇంటర్వ్యూకి కూడా వద్దు అనే చెప్పాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా నేను స్కిప్ చేసేసాను. వద్దు 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 అని ప్రతి ఇంటర్వ్యూకి నేను స్కిప్ చేసుకుంటాను. ఫస్ట్ మా కమ్యూనిటీలో ట్రాన్స్లో స్నేహ గారు చేశారు. ఆ ఇంటర్వ్యూ చాలా బాగా వెళ్ళేసరికి సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా నేనేమన్నానంటే ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది, వద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్ననాళ్ళే హ్యాపీగా ఉంటాం. నువ్వు ఆదర్శంగా ముందుకెళ్ళి లెక్చర్లు స్పీచ్లు ఇచ్చేస్తావు, దాని తర్వాత మనల్ని చూసి ఒక 10 మంది ట్రాన్స్ ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అందరూ స్ట్రాంగ్గా ఉండరు కదా, వాళ్ళ చావులో కూడా నా వాటా నువ్వు ఇవ్వాలనుకోవద్దు, వద్దు అని చెప్పాను. వద్దు వద్దు, మనకు వద్దు, హ్యాపీగా ఉందాం, కలిసి ఉందాం, ఇష్టం లేకపోతే నువ్వు దూరంగా ఉండు, నేను దూరంగా ఉంటాను. ఇదే నేను అయితే మాట్లాడింది ఇదే. బట్ రోజు రోజుకి మేము వెళ్తున్న టైంకి ఆ పర్సన్లో చేంజెస్ రావడము, జాబ్ పోవడము, ఆ ఇంటి రెంట్ నేనే కట్టడము, కార్ ఈఎంఐలు నేనే కట్టడము, ఇంట్లో నేనే చూసుకోవడం, సమ్టైమ్స్ తనని చూసుకోవడం. బట్ ఒక 11 months అయితే అట్లా జరిగిన సిచ్యువేషన్లో నేను రియలైజ్ అయ్యాను, ఓకే నేను కరెక్ట్గానే ఉన్నాను. దీన్ని నమ్ముకుని ఉంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. బట్ అప్పటికి కూడా నేను చాలా బూస్టింగ్ ఇచ్చేదాన్ని, మంచి జాబ్ చేయి, వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉందాం. సరే ఈ లగ్జరీ లైఫ్ లేకపోతే 20,000 30,000 వస్తే ఏముంది, ఒక చిన్న రూమ్లోనే కలిసి ఉందాం, 5,000 రూమ్లోనే, లేకపోతే మనం ఇల్లు కట్టుకున్నాం, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు నా కోసం మంత్లీ లేకపోతే 15 daysకి ఒకసారి రా. చెప్పాను, నేను అన్నీ చెప్పాను నేను. సో ఆ టైంలో నేను తనని చాలా బూస్టప్ ఇచ్చాను. బట్ తనకి నేను ఓపెన్ బుక్ అని అందుకే చెప్తున్నాను, నేను ఎక్కడా ఏది దాయలేదు. తను ఏది తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చినా వెంటనే నేను కూడా వచ్చి దీనికి ముందు ఇది జరిగింది నేను చెప్పుకోగలను. ఎందుకంటే ఒక పర్సన్ని నేను ఇష్టపడి బయటకు వచ్చాను, ఇంత పబ్లిసిటీ అయిపోయాను, అంతా తెలిసిపోయింది. అది నాకు పాజిటివ్గాను హ్యాపీనెస్ ఇచ్చింది, నెగిటివ్గాను సాడ్నెస్ ఇచ్చింది. బట్ నేను రెండూ కూడా తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు సోషల్ మీడియాలకు రాకముందే నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే రా, లేకపోతే రావద్దు. 10 రాళ్ళు ఇసురుతారు ఖచ్చితంగా, 9 తప్పించుకుంటే ఎక్కడో ఒకటి తగులుతుంది. సో ఆ నొప్పిని మనం తీసుకోవాలి. నేను అది తీసుకుని ముందుకెళ్తున్నాను, వెళ్ళాను. దాని తర్వాత ఓకే క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి కూడా నన్ను ఇంత త్వరగా ఎలా ఎదిగింది అని, అరే భయ్ నేను నా కష్టం ఇది, నాకేమి ఇష్టంతోనో లేకపోతే ఒళ్ళు బలిసో 10 మంది పక్కన నలగాలి అని నేను ఏ రోజు అనుకోలేదు. నా పాస్ట్లో ఎవరికి అనిపిస్తుందండి ఒకటి పక్కన పడుకోవాలని? మాకు కూడా లైఫ్ ఉండాలి కదా, మేము కూడా మనుషులమే కదా, మేము సెల్ఫ్గా బ్రతకాలనుకుంటాం కదా. నేను వెళ్ళి దౌర్జన్యంగా లేకపోతే 10,000 ఇచ్చే దగ్గర 50,000 తీసుకుని మోసం చేశానా? చాలామంది మరి కమ్యూనిటీలో కొంతమంది వెళ్ళి మరి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు, మరి మరి వాళ్ళ గురించి ఏ రోజు మరి అక్కడ కమ్యూనిటీ పరువు పోవట్లేదా? మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మెసేజ్లు చూపించి దీనివల్ల మా కమ్యూనిటీ యొక్క విలువలు, నైతిక విలువలు పోతున్నాయని మాట్లాడిన యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, మరి అదే కమ్యూనిటీ మరి చాలా చోట్ల ఓపెనింగ్స్ దగ్గర మరి కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మరి నేనేం చేశాను? ఓకే నన్ను నేను అమ్ముకుని ఎదుటి వాళ్ళకి మా వల్ల కూడా కొంతమంది చిన్న రేపులు కానీ లేకపోతే మర్డర్లు లేకపోతే ఆగిపోయాయి చాలా వరకు. మీరు ఓపెన్ అప్ అయిపోయారు. ఎస్, అంటే వాళ్ళ లైఫ్ అనేది మీ లైఫ్ ఏంటనేది అందరికీ తెలిసేలాగా చేశారు కాబట్టి ఎవరైనా ఒక అటాక్ చేయాలన్నా కూడా భయపడతారు. ఇంతకు ముందు చూస్తే చాలా మట్టుకి ట్రాన్స్జెండర్స్ రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాప్స్లో ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే వాగాత్యాలు చేస్తే వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయంట. అంటే ఆ శవాలు కూడా బయట తీసుకొచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదంట. కానీ ఇప్పుడు ట్రాన్స్ బయటకు వెళ్తుంటే ఆ క్యూరియస్ ఉండింది, అది ఖచ్చితంగా కొంతమంది అటెన్షన్ క్రియేట్ చేశారు. ట్రాన్స్ కమ్యూనిటీని ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, సెలబ్రిటీలా చూస్తున్నారు. ఇంతకు ముందు ఉన్నంత చీప్గా అయితే చూడలేదు. ఇప్పుడు అంత లేదండి, చాలా వరకు చాలా అంటే మారింది. బట్ ఈ మారిన తరుణంలో మాకే కొంతమంది, అందరూ కాదు కొంతమంది అది డైజెస్ట్ చేసుకోలేరు.
ఇప్పుడు నేను వచ్చి 8 ఇయర్స్ అయింది. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అదేంటి ఈ అమ్మాయి ఇంత త్వరగా వచ్చి ఏంటి ఉంటుంది. ఇంత త్వరగా ఏంటి అసల అనేది. ఓకే. ఈ పాస్ట్‌లో ఇప్పుడు నేను చేయకపోవచ్చు. పాస్ట్‌లో అందరూ చేసినొచ్చినోళ్ళే. ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటది. ఆ గతాన్ని మర్చిపోతున్నారు. సో, నేను మర్చిపోలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు నా మీద రాయేసావు. ఆ రాయి నాకు తగిలింది కాబట్టి నేను ఇంత పెయిన్‌తో మాట్లాడుతున్నాను. నా కమ్యూనిటీ నాకు సపోర్ట్ ఉంది 100%. ఎందుకంటే ఎవరు గూడా ఒకరి కింద నలిగిపోవాలనో, లేకపోతే ఒకరి కింద చెయ్యి చాచాలనో ఏ కమ్యూనిటీ అనుకోరు. ఒక ప్లాట్‌ఫామ్ దొరకక, అదే నువ్వు ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చి చూడు 100% మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. సో, ఆ ప్లాట్‌ఫామ్ వచ్చే తరుణంలో గూడా కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేసేవాళ్ళు ఉంటారు. మరి ఇంకా ఎక్కడ నువ్వు కమ్యూనిటీకి ఏం చేస్తున్నావు యాక్టివిస్ట్ అని చెప్తారు కొంతమంది. మీరు మా కమ్యూనిటీకి మేము ఎంత సపోర్ట్ చేస్తున్నామంటారు. సరే, ఈ ఈ పాప వెళ్ళడం వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందని ఆలోచించాలి. అలా ఆలోచించకుండా వెనక్కి లాగేయడం అనేది నాకు నచ్చలేదు. ఓకే. మన బిగ్ బాస్ షోకే అనుకోండి, నేనే ఉన్నాను. అది నువ్వు వెళ్ళావు, బిగ్ అవును, బాస్ వచ్చాయి, కానీ అవును. చూస్తే హౌస్ లో లేవు. ఏంటి అసలు ఏం జరిగింది? సో ఇది నేను కంపల్సరీ మాట్లాడాల్సిన విషయం. నేను బాగానే నా లైఫ్లో అన్నీ చూశాను. ఎవరైతే ఇప్పుడు నా మీద ఎలిగేషన్ వేశారో ఆ యాక్టివిస్టు, సో ఆ యాక్టివిస్టే నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంత చిన్న ఏజ్లో ఇంత పైకి ఎలా వచ్చావు, అసలు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అన్నవాళ్ళు ఈరోజు మా కమ్యూనిటీ పరువు పోయేలాగా ఉంది, తనని తీసుకోవద్దని నువ్వు ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావో, సో ఆ స్టేట్మెంట్కి ముందు నువ్వు నన్ను ఎంత పొగిడావో ఆలోచించు. ఇక్కడే నీకు 2 షేడ్స్ ఉన్నాయి. నువ్వు సెలెక్ట్ అయ్యో, నేను సెలెక్ట్ అయ్యాను. నువ్వు నేనే కాదు, చాలామంది సెలెక్ట్ అయ్యారు అక్కడ కమ్యూనిటీ నుంచి. ఒక నలుగురులో లాస్ట్లో నేనే వచ్చాను. నేను వెళ్తున్నానని నీకు తెలుసు, నేను కూడా చెప్పలేదు, బట్ అక్కడున్న వాళ్ళే చెప్పారంట. కొన్ని రూల్స్ ఉంటాయి అందులో, చెప్పకూడదు అది అని. సో నేను కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. అప్రోచ్ అవ్వగానే ఓకే అన్నాను, హ్యాపీగా అన్నీ అయినాయి. వెళ్ళాను గ్రూప్ డిస్కషన్కి, అంతా సెలెక్ట్ అయింది. ఆపోజిట్ వాళ్ళు అక్కడ దాకా వచ్చి ఆగిపోయారు, నన్ను తీసుకున్నారు. నేను అగ్ని పరీక్ష నేను బిగ్ బాస్కే కన్ఫర్మ్ అయ్యాను, హౌస్కే కన్ఫర్మ్ అయిన దాన్ని. సో అగ్ని పరీక్ష షో ద్వారా సో కమ్యూనిటీ నుంచి కూడా రిప్రజెంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి అక్కడ నన్ను పార్టిసిపేట్ చేయమన్నారు. సో నేను కూడా లోపలికి వెళ్ళాను. నన్ను శ్రీముఖి గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు, నేమ్ చదివారు. నేను స్టేజ్ ఎక్కుతున్నాను, బ్యాక్ సైడ్ ఆపేశారు. అప్పుడే కట్ చేస్తే ఆగిపోయాను నేను. అప్పుడే వెంటనే ఆ టైంలో మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఓకే, మీరున్నారు, మీరు ఒక ట్రాన్స్, ఆపోజిట్ వాళ్ళు ఒక ట్రాన్స్, నేను ఒక ట్రాన్సే. నేను కమ్యూనిటీలో లేకుండా ఉన్నానా, పోనీ నైతిక విలువలు ఏమైనా పోయినాయా? మనల్ని మార్చుకునే తరుణంలో 100% సెక్స్ వర్క్ అనేది చేస్తారు. చేసిన వాళ్ళే వాళ్ళు కూడా ముంబైలోను హైదరాబాద్లోను చేస్తున్న వాళ్ళే. సో నేనేం పెద్ద పాపం ఏం చేయలేదే. మరి మీరే చెప్తారు LGBTQI అనే ఒక కేటగిరీలో వీళ్ళందరూ ఎందుకు రారు? ఖచ్చితంగా అందరూ వస్తారు. సో నువ్వు మరి అలాంటప్పుడు యాక్టివిస్ట్గా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నావు? నేను మాట్లాడే క్వశ్చన్ అది. సో నేను కమ్యూనిటీని బయట ఏమంటారు, కమ్యూనిటీలో నేను కించపరిచేలా ఉన్నానని మీరు చెప్పారు. మరి ఇదే కమ్యూనిటీలో LGBTQI అనే అన్ని కేటగిరీలో 72 వ్యక్తిగతంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అంటే 72 మనస్తత్వాలు కలిసిన వాళ్ళు ఆ LGBTQIలో ఉంటారు. అందులో నేను కూడా ఒకటే కదా, మరి నన్ను కమ్యూనిటీలో ఉన్నట్టే కదా, నువ్వు ఎలా అంటావు నన్ను అనేది నా క్వశ్చన్ ఆవిడకి. ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తారు, మాట్లాడారు కూడా రీసెంట్గా. నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయంటే ఓకే, అది ఎప్పుడు వీడియోస్? నేను 7 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు వీడియోస్ అవి. 7 ఇయర్స్లో నాకు సర్జరీ కాలేదు, నువ్వు అలాంటి వీడియో చూపిస్తున్నావు. సరే, నువ్వు ఏం చెప్తున్నావు? నన్నే ఆపేనని నువ్వు అనుకుంటున్నావు. ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి నా వీడియో చూపించావు, సెక్స్ వర్క్ అవుతుంది. సరే ఓకే, నా బాటమ్ సర్జరీ కాలే, నా అప్పర్ సర్జరీ అయ్యింది అనుకో. సో నువ్వు అది తీసుకెళ్తే నిన్నేమనుకుంటారు? వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. నువ్వు అంకితాన్ని ఆపేసాను అనుకుంటున్నావు, కానీ ఇంకో 10 మందిని నువ్వు ఎక్కనివ్వలేదు. అక్కడ నువ్వు ఇంకో 10 మందిని వెనక్కి లాగేసావు. నువ్వే అంటున్నావు యాక్టివిస్ట్ అని, నువ్వే వెనక్కి లాగేసావు కమ్యూనిటీని. సో నాకు జరిగిందని ఆనందపడితే, నాకు ఇక్కడ కాకపోతే నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం వేరే చోట వస్తుంది. వాళ్ళ మైండ్లో ఉన్న నెగిటివిటీ పోతుందా? పోదు కదా. నేను ఇప్పుడు చాలా సీజన్స్ తర్వాత ప్రియాంక సింగ్ గారి తర్వాత నాకు ఆప్షన్ వచ్చింది. సో నేను వెళ్ళి ప్రూవ్ చేస్తే ఇంకో 10 మంది వస్తారు. ఇదే ప్రియాంక సింగ్ గారిని కూడా చాలా మాట్లాడినారు. జబర్దస్త్ లేడీ గెటప్, వీడు బాయ్ అబ్బాయిలా ఉండి ఇప్పుడు అమ్మాయిలు అయ్యారంటే, అరే బాయ్, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకున్న మంచితనము పైకి వచ్చారు.
వాళ్ళకున్న ఒక మంచితనంతో, వాళ్ళకున్న మెంటాలిటీ, అంటే జనాల్లో వాళ్ళు ప్రజెంట్ చేసుకునే విధానంతో మనుషుల మనసుని గెలిచి ఆవిడ అక్కడ దాకా వెళ్ళింది. ఆవిడ నాకు ఇన్స్పిరేషన్, నాకు రోల్ మోడల్ ఆవిడ. సో నేను ఆ మాట చెప్పాను అక్కడ, ఎవరైతే ఈ యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళకి పడదు ఆవిడంటే. సో నాకు ప్రియాంక సింగర్ అని రాశాను ఫేవరెట్ అని, అక్కడి నుంచి పట్టుకున్నారు. అదేంటి నువ్వు మన కమ్యూనిటీలో ఉండి ఆవిడ్ని రోల్ మోడల్ రాయడం అంటే, అరే ఎందుకు కదా ఆవిడ రోల్ మోడల్, 100% ఆవిడ నాకు రోల్ మోడల్. నీకు కావాలి, ఇప్పుడు నీకు ఒక హీరో నచ్చుతారు, నాకు ఒకరు నచ్చుతారు. నాకు ఆవిడ నచ్చింది కమ్యూనిటీని రిప్రజెంట్ చేసి, ఒక ముందు వెళ్ళిన వాళ్ళు కొంచెం నెగిటివిటీ తీసుకొచ్చిన, నెక్స్ట్ టైం ఈవిడ వెళ్ళి కొంచెం టాప్ 7 వరకు వెళ్ళింది ఆవిడ. అక్కడ చాలా మందిని గెలుచుకుని వచ్చింది. సో నాకు అది నచ్చింది. నేను వెళ్దాం అనుకున్నాను, నాకు ఆప్షన్ వచ్చింది, నేను వెళ్తున్నాను. నా తర్వాత ఇంకో 10 మంది వెళ్తారు. నువ్వు ఇలా ఆపేయడం అనేది నాకు నచ్చలేదు ఆవిడ. నేను చాలా బాధపడ్డాను. టీం వాళ్ళు నాకు చూపించి కూడా, మీ కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు నువ్వు లోపలికి వెళ్ళాల్సి ఉంది, సో నిన్ను ఈరోజు ఇలా ఆపేశారు, అది మాకు కూడా బాధ అనిపించింది. మీలో మీరే ఇలా ఉంటే ఎలా అనేది వాళ్ళు క్వశ్చన్ వేశారు. నేను అక్కడ ఆన్సర్ ఏం చెప్పాలి? తల్లి పాలు తాగుతూ రొమ్ము గుద్దింది అని ఎక్కడ చెప్పను. నేను నా కమ్యూనిటీని నేను బ్యాడ్ చేసుకోలేదు అక్కడ. అలా అని చెప్పి నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను. ఆ టైంలో నేను మాట్లాడి ఉండొచ్చు. అక్కడ నాకు సర్జరీ కానట్టు కనపడుతుంది, నేను ఫుల్లీ ఫీమేల్ సర్జరీలో ఉన్నాను, నన్ను మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళండి అని నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఈ వీడియో చూడగానే నెగిటివిటీ వచ్చింది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. సో నన్ను నేను గరిచేసి, లేకపోతే ఇంకా మా కమ్యూనిటీని బ్యాడ్ చేసేసి, నేను ఏదో క్లాప్స్ కొట్టేసి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, ఈ 2 రోజులు నా టైం వేస్ట్, నా మనీ వేస్ట్, నేను షాపింగ్ చేసుకున్నానని నేను ఎక్కడ ఏం మాట్లాడలా. ఐ రెస్పెక్ట్. నేను నా కమ్యూనిటీయే నాకు మంచిగా ఉండుంటే సో వాళ్ళు నన్ను ఈరోజు క్వశ్చన్ చేయరు. సో మాలో తప్పు ఉంది, అందుకని చెప్పి నేను అది యాక్సెప్ట్ చేసి, ఓకే లీవ్ ఇట్, ఇది ఒక్కటే నాకు కాదు, ఈ ఒక్క షోతో నేనేమి రాత్రికి స్టార్ అయిపోను కదా. నాలో ఉన్న పట్టుదల డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళ నుంచే కానీ, లేకపోతే ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ కానీ వస్తుంది. లీవ్ దెమ్ అని చెప్పి నేను లీవ్ చేశాను. బాధపడుతూ వచ్చాను. దాని తర్వాత నన్ను చాలామంది క్వశ్చన్స్ వేశారు కింద, మీరు వెళ్ళారా, మీకు ఏమైంది, ఎందుకు మీరు టాలెంట్ లేక వచ్చేసారా అన్నప్పుడు నేను అది తీసుకోలేకపోయాను. సో ఓకే నేను ఇలా వెళ్ళానండి, నా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కలాగారు, షో తప్పైతే లేదు, నిజం చెప్తున్నాను. షో వచ్చి 100% జెన్యూన్, ఇది నేనైతే యాక్సెప్ట్ చేస్తా. వాళ్ళు జెన్యూన్గానే ప్రతి ఒక్కరితోనూ మంచిగానే ఉన్నారు. అక్కడ స్టాఫ్ కానీ యూనిట్ కానీ అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఎక్కడో ఈ నెగిటివిటీని తీసుకోలేకపోయారు. కాబట్టి నేను షోని ఎక్కడ నేను తప్పుగా మాట్లాడను, ఎందుకంటే అది 10 మందికి హెల్ప్ చేసే షో అని నేను ఫీల్ అవుతాను. దట్టు నువ్వెవరితో అప్రోచ్ అయ్యి నాకు వెళ్ళాలని చెప్పలా, ఆ అవకాశం నిన్ను వెతుక్కుని వచ్చింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్ట్రెంగ్త్. అందుకే నువ్వు చాలా ఈజీగా ఉండగలిగావు. ఒకవేళ షో తప్పు కాదు, పర్సన్స్ తప్పు, అది దట్టు మా కమ్యూనిటీ. అదే అదర్ కమ్యూనిటీకి అయితే నువ్వు ఫైట్ చేసేదాన్ని, ఏంటి నా మిస్టేక్ ఏంటి, ఇక్కడ దాకా వచ్చాం కదా. అవును. ఇంకొకటి వాళ్ళు కూడా టీంకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక కామనర్గా ఒక పర్సన్ తీసుకున్నారు, దాంట్లో కామనర్స్కి మంచి చెడు అనేది అన్నీ ఉంటాయి. అక్కడ దొంగని తీసుకున్నారు, లాయర్ని తీసుకున్నారు, మరి డాక్టర్ని తీసుకున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకున్నారు, అందరినీ తీసుకున్నారు. మరి ఇదే కామన్ మ్యాన్ పరిధిలో అన్నీ చేసిన ఒక ట్రాన్స్ ఖచ్చితంగా ఉండొచ్చు. వాళ్ళకి ఒక పాస్ట్ ఉంటుంది. ఈ పాస్ట్ వల్ల వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. సో నువ్వు నన్ను ఇప్పుడు టెస్ట్ చేస్తే మెడికల్గా నేను అమ్మాయిగా ప్రూవ్ కాకపోతే నువ్వు పంపాలి. సో మీరు ఆ వీడియో చూసి పంపితే వాళ్ళకి మీరు బలం ఇచ్చినట్టే. కరెక్ట్. నిజం చెప్తున్నా, వేరే అందరి ట్రాన్స్ లైఫ్లోనూ సెక్స్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేపొద్దున ఇంకొక ట్రాన్స్ని తీసుకొస్తారు, నేను వెళ్ళి ఒకటి తీస్తే మీరు ఆపేస్తారా? మీరు ఇక్కడ ఎక్కడ కామనర్కి వాల్యూ ఇచ్చినట్టు ఇవ్వలేదు. సో షో ఒక ఎథిక్స్ వాల్యూస్ ఏంటి, కామనర్ వాళ్ళు ఎలా ఉన్నా కూడా తీసుకోవాలి. మీరే అంటారు బిగ్ బాస్ షో అనేది అన్ని రకాలు, అంటే షడ్రుచులు, మంచి చెడు, మరి హెల్పింగ్ నేచర్ అన్నీ కలిస్తేనే ఆ హౌస్లో ఉంటాయి. మరి ఇలాంటి పర్సన్ కూడా లోపలికి పంపించి వాళ్ళతో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారని చూడాల్సింది. మీరు ఒక్కసారిగా ఆ వీడియోతోనే మీ మైండ్ సెట్ అనేది మార్చేసుకుని, అప్పటిదాకా నేను అందమైన తామర పువ్వులా కనపడ్డాను, ఒక్కసారిగా దాని కింద ఉన్న బురదను చూసి మీరు తామర పువ్వు నాకొద్దు మట్టి అంటుకుంటుందని అనుకున్నారు. బట్ అదే బురద లేకపోతే ఈరోజు నేను తామర పువ్వు అయ్యేదని కాదు. అది వాళ్ళు మర్చిపోయారేమో.
నేను అది గుర్తు చేస్తున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్ లైఫ్లో బురద అనేది ఉంటుంది. ఆ బురదలోంచి వచ్చేదే తామర పువ్వు అవుతుంది. కొన్నిసార్లు అది చనిపోతాయి, కొన్నిసార్లు మరి కొంతమందికి హెల్ప్ అవుతుంది. నేను ఉన్న బురదని నేను వదిలేసుకున్నానని నేను చెప్పట్లే. ఇంత పెద్ద ప్లాట్ఫామ్స్ మీద నేను అంతకుముందు సెక్స్ వర్క్ చేసుకున్నాను అని ఎందుకు చెప్పాలి? కానీ నేను చెప్తాను, నేను ట్రాన్స్పరెంట్గానే ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు అది అన్నం పెట్టిన చేతిని నేను మర్చిపోను. ఎందుకంటే నాకు ఏ ఆధారం లేదు. అలా అని చెప్పి అందరూ సెక్స్ వర్క్ చేయాలని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే అది తప్పే, కానీ మాకు అవకాశం లేదు. అది మీరు ఆలోచించాలి. అలాంటి అవకాశాన్ని మీరు ఇప్పుడు ఇచ్చుంటే మళ్ళీ మేము అదే బురదల్లోకి వెళ్ళం కదా. మీరు అదెందుకు ఆలోచించలేదు అనేది నాకు ఆ లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపించింది. అంకిత, ఒక పాయింట్ అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు బ్రతకడం కోసం, అంటే ఆకలిని పోగొట్టుకోవడం కోసం, జీవించడం కోసం, చనిపోకుండా జీవించడం కోసం ముందు భిక్షాటన చేస్తారు. అవును, సిగ్నల్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఎవరు హెల్ప్ చేసినా చెప్పినా భిక్షాటన చేస్తారు. నెక్స్ట్ సెక్స్ వర్క్స్ చేస్తున్నారు అంటున్నారు. ట్రాన్స్జెండర్ ఒక్కడే సెక్స్ వర్క్ ఎందుకు కనపడుతుంది? బయట చాలా మంది సెక్స్ వర్క్ చేస్తున్నారు. అది వాళ్ళకి అవసరంగా మారుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక కమ్యూనిటీలో లేరు కాబట్టి. బట్ కమింగ్ టు ట్రాన్స్కి వచ్చే దగ్గర సెక్స్ వర్క్ అంటున్నారు. అవసరం కోసం మీరు చేసిన ఆ చీకటి గదిలో ఏదైనా జరగచ్చు, ప్రాణాలు పోవచ్చు, అసలు బ్రతుకుంటారో లేదో తెలియదు. ఇంకొకటి, మీకు ఇష్టమైన వ్యక్తితో మీరుండరు, అది కూడా కళ్ళు మూసుకుని బ్రతుకుతున్నట్టే. కేవలం జీవనం కోసం ఈ పని చేస్తున్నారు అని జనాలకు తెలియాలంటే ఇప్పుడు ఈ ఇంటర్ ద్వారా నువ్వేం చెప్తావు చెప్పు. సో చాలామంది అంటారు పడుకుని సంపాదించేస్తున్నారు, వచ్చేస్తాయని. ఇన్ని రోజులు ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఏదో ఉండి మేమైతే బ్రతకలేదు కదా. ఆ లైఫ్ని మాకు అలవాటు చేసుకుని మేము బ్రతికాం. ఆ లైఫ్లో నుంచి ఈ లైఫ్లోకి వస్తున్నారు అంటే ఎంతో దీన స్థితిలో, అంటే ఇక వాళ్ళు బ్రతకలేని బ్రతుకులో ఉంటేనే ఇలాంటి పని చేస్తారు. నేను సెక్స్ వర్క్, ఇప్పుడు నేను కూడా పాస్ట్లో సెక్స్ వర్క్ చేసే ఉన్నాను. సెక్స్ వర్క్ చేసినప్పుడు ఎవడెవడో వస్తాడు, వాడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, తాగుబోతుంటాడు. కొంతమంది రౌడీలు ఉండి వాళ్ళకు ఉన్న మెంటల్ దానికి పీకల కోసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయి రోడ్ల మీద సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటాం. సో వాళ్ళని బ్లేడ్లు వేస్తారు, వీళ్ళని అడిగే వాళ్ళు ఉండరని. సో నేను ఆ టైంలో చేసినప్పుడు అలాంటివి చాలా జరిగినాయి. నన్ను కూడా అటాక్ చేశారు ఆ టైంలో రౌడీ షీటర్స్. నేను కొండల్లో గుట్టల్లో పరిగెత్తుకుంటూ దూకి జంప్ అయ్యి చేతులన్నీ కొట్టుకుపోయి అలాంటి స్టేజ్ నుంచి మేము బయటకు వచ్చాము. కావాలని ఎవరూ చెయ్యరు, ప్రతి ఒక్కరూ రెస్పెక్టబుల్గానే బ్రతకాలనుకుంటారు. ఇప్పుడు చాలామంది సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ట్రాన్స్ ఉంటారు. వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నామంటే మా కడుపు కోసం, మమ్మల్ని మేము మార్చుకోవడం కోసం. ఇప్పుడు మా ఈ లక్షల్లో ఉంటాయండి సర్జరీస్. ఏదో 20-30 వేల్లోనో లేకపోతే 1,00,000-2,50,000 అయిందే మేము మారలేం. అది ఫుల్లీ కావాలనుకుంటే, అంటే నార్మల్ సర్జరీస్ అయినా కూడా 2,50,000 లేనిదే అవ్వదు. పైన బ్రెస్ట్ ఇంప్లాంట్ కానీ వాటికని మాకు మినిమం 5 to 6 కామన్గా చేయించుకోవాలన్నా కూడా 6 lakhs అవుతుంది. సో అలాంటి 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? మేము జీతం అనేది ఒక 10-15 వేలతో రాదు. ఇంకా సెట్టింగ్స్ ఉంటాయి, మమ్మల్ని మేము మార్చుకోవడానికి హార్మోన్ థెరపీ తీసుకోవాలి, మా ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్స్ కానీ ప్రతిదీ చాలా ఉంటాయి. ఆ టైంలో మమ్మల్ని మేము మార్చుకునే తరుణంలో సెక్స్ వర్క్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మేము మారిపోయిన తర్వాత మేము ఆ సెక్స్ వర్క్ మీదకి మేము వెళ్ళం. 100% చాలామంది వెళ్ళరు. ఏదో ఒకటి ఆ టైంలో ఇలా ఓపెనింగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ చేసుకుంటారు. బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మా మీద కొంచెం వివక్షత ఉంది. వీళ్ళకి అడిగేవాళ్ళు లేక, వీళ్ళు రోడ్డు మీద ఒళ్ళు కొవ్వెక్కి పడుకుంటున్నారు, వీళ్ళకి ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడ మా లైఫ్ పనంగా పెట్టట్లేదా? ఎవడెవడో వస్తాడు, వింత మనుషులు వస్తారు. ఆ మనుషుల్ని టార్చర్ని తట్టుకోవడానికి ఆ 4 గదుల్లో ఎంత బాధపడాలి? మాకు ఉంటుంది. ఒక ఆడదానిగా ఉన్న మీరు ఆడది ఎప్పటికీ కాలేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఆడది మేమైనా కూడా మీరు మమ్మల్ని ఆడదానిలా కానివ్వరు. ఎందుకంటే మమ్మల్ని ఒక సెక్స్ టాయ్ అనే చూస్తారు. బయటకు వెళ్తే ఎంత చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, ఏం వేసుకున్నా అలాగే చూస్తారు. ఒక ట్రాన్స్ అనగానే ఇది సెక్స్ టాయ్, దీన్ని సెక్స్కి తప్ప దేనికి ఉపయోగం కాదు. అదే ఒక లైఫ్ ఇచ్చి చూడండి. లేకపోతే లైఫ్ ఇచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. ఏదో వచ్చి మాట్లాడేసామా చేసామని కాదు కదా. మిగతా అమ్మాయిలతో పోల్చుకుంటే మేము చాలా అంటే పైకి కనపడడానికి అందమైన గాజు బొమ్మే, కానీ కింద పడేస్తే పగిలిపోతాం.
అలాంటి దుర్భరమైన జీవితాలు మావి. అలాంటి లైఫ్‌లో మేము బ్రతుకుతున్నాం. అది జనాలు అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఎటువంటి ఆప్షన్ లేక సెక్స్ వర్క్ చేస్తున్నారు. అదే వీళ్ళకి ఏదో ఒకటి ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ ఇచ్చారు. బట్ ఉన్నది చాలామంది. మీరు ఇచ్చింది 45, 40 పోస్టులు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళు ఇప్పుడే అంటున్నారు చాలామంది, మీకు జాబ్లు వస్తున్నాయి కదా అని. మీరు ఇవ్వండి ఖచ్చితంగా. ఒకేసారి అందరూ ఇప్పుడు ఆకలేస్తే కొంచెం దీన్ని కడుపు నింపుకుంటాం, మళ్ళీ ఆకలేస్తుంది. అట్లనే మాకు కూడా అంతే. మీరు ఒక 40 పోస్టులు ఇచ్చారు కదా అని మిగతా వాళ్ళందరినీ కూడా ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకాలి? అదొక్కటే మాకు ఆధారం. సెక్స్ వర్క్, భిక్షాటన ఇదొక్కటే. సో స్లోగా కమ్యూనిటీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. మాకు కూడా సెల్ఫ్ ఐడెంటిటీ కావాలని, చేయి చాచాలని, ఎవరెవరి దగ్గర అడగాలని ఎవరికీ ఉండదు. అది తెలుసుకుంటే బాగుంటుంది. బట్ మా మీదే ఉంటుంది, వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు ఈజీ మనీ కోసం, మరి వీళ్ళు ఇంతే, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళు మారరు అని. మీరు ఇవ్వండి. ఎక్కువ అంతెందుకు, ఒక ట్రాన్స్ హోటల్లో పెట్టుకున్నారు, ఏమని హోటల్ పెట్టుకున్నది ఆవిడ షాప్కి వెళ్ళి తిన్నవాళ్ళు లేరు. మిర్యాలగూడ సైడ్ ఒక ఆవిడ ట్రాన్స్ అని చెప్తారు లెక్చర్లు, బాగానే. బ్రతికేవాడికి తెలుస్తుంది. ఏదో అంటారు కదా, ఎండలో నుంచున్నోడికి ఏం తెలుస్తుంది, ఏసీలో ఉన్నోడికి చల్లగా ఉంది అంటాడు. ఆ ఎండలో నుంచున్నోడికి తెలుస్తుంది కాళ్ళు ఎంత కాలుతున్నాయో. సో చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెప్తారు, చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అది మాకు అనుభవం ఉంది, అందుకే మేము పెద్ద పట్టించుకోము. మేము ఒకటే ఆలోచన, మేము ఏమనుకుంటామంటే మా వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు, మా వల్ల ఎవరి లైఫ్ స్పాయిల్ కాకూడదు, ఎవరిని మేము ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటాం. బట్ ఎక్కడో ఒక సిచ్యువేషన్లో మంచి చెడు అనేది ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలో చెడ్డ మంచి ఉంటారు, మాలో కూడా మంచి చెడు ఉంటుంది. కొంతమంది ఎవరైనా అలాంటివి చేసినా కూడా మా దాకా వస్తే డెఫినెట్లీ మా పెద్దవాళ్ళు ఖండిస్తారు. 100% ఖండిస్తారు, ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదు అని. మమ్మల్ని మేము మార్చుకుంటూనే ముందుకెళ్తాము. అందరిలానే మా లైఫ్ కూడా. ఇంకా మీకైనా బ్లడ్ రిలేషన్స్తో హ్యాపీగా ఉంటారు. మాకు ఎక్కడ పుట్టామో తెలియదు, ఎక్కడ బ్రతికామో తెలియదు, బట్ మేమంతా కలిసే ఉంటాం. కుటుంబంలో ఉంటాం. అరే, ట్రాఫిక్స్ దగ్గర భిక్షాటన చేసేటప్పుడు బేసికల్గా ఏంటంటే చప్పట్లు అనేది ఒక్కొక్కరు ఒకలా కొడతారు, బట్ ట్రాన్స్ డిఫరెంట్ గా కొడతారు. అంటే ఆ చప్పట్ల వెనక వాళ్ళ ఆకలి ఉంటుందా, వాళ్ళ పెయిన్ ఉంటుందా, ఏముంటుందో అసలు నేను చాలా సార్లు గమనిస్తూ ఉంటా. ఆ కొట్టే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. అవును, ఆ చప్పట్లు కొట్టే విధానం వెనకాల మా బాధ, మా కన్నీళ్ళు, మా ఆవేదన, మా అవమానాలు, మా యొక్క భద్రత, ఇవన్నీ కలిపి ఉండి వచ్చే శబ్దమే ఆ యొక్క శబ్దం. అది మమ్మల్ని మేము బ్రతికించుకోవడానికి యూజ్ చేస్తాం, మమ్మల్ని మేము బ్రతకడానికి యూజ్ చేస్తాం, మమ్మల్ని మేము సెక్యూర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ ఇలా కొట్టి మేము అడుగుతాం. సో ఈ క్లాప్ కొట్టి మేము అడుగుతాం, ఈ క్లాప్ కొట్టి ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కొడతాం. ఇలా కొట్టినప్పుడు ఆ అవతల వ్యక్తికి ఆ సౌండ్లో చేయి చాచాము అంటే ఆకలేసి అడిగామని. మేము ఈ సౌండ్ విని దీంట్లో డిఫరెంట్ గట్టిగా టప్ప 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 కొడితే మాకేదో అక్కడ ప్రమాదం జరుగుతుందని మా మిగతా ట్రాన్స్ అందరూ వస్తారు. మీ కమ్యూనిటీలో వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగిందని సైనా? అంటే కొంతమంది ఆకతాయిలు ఉంటారు ఈ సిగ్నల్స్ దగ్గర. మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం డ్రింక్ చేసి వీళ్ళు అప్పుడే డే 1లో ఉన్న పిల్లలు ఉంటారు అక్కడ. సో వాళ్ళకి సర్జరీస్ కావు కదా, వాళ్ళు బ్రతికించుకోవడానికి వెళ్తున్న టైంలో వాళ్ళది విగ్స్ లాగడము, లేకపోతే ఇట్లా మేకప్ మీద నీళ్లు కొట్టడము, వాళ్ళ బట్టల్ని వెనక లాగడము చేసినప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది. సో ఏంటి ఎవరో అని ఆ టైంలో టక్ 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 మని గట్టిగా సెక్యూర్ కోసం కొడతారు. ఇంకొకటి అడగడానికి అమౌంట్, అంటే మేము ఇలా ఉన్నాము, మమ్మల్ని మేము బ్రతికించుకోవడానికి ₹1 ఇవ్వండి అని అడిగేవాళ్ళు కూడా. 2 రకాల శబ్దాలు మా దాంట్లో ఉంటాయి. ఓకే, ఇది ఎవరు నేర్పిస్తారా? మీ గురువులే చెప్తారా? లేదండి, అది ఆటోమేటిక్గా మేముండే సర్కిల్లో మా లైఫ్లో మాకు ఇది ఒక పాఠం. ఇప్పుడు చేపకి ఈత ఎవరు నేర్పుతారంటే తెలీదు, చేపకి తెలుసు కాబట్టి. సో అలాగే మేము నెమలికి నాట్యం ఎందుకు నేర్పిస్తారంటే నెమలికి వచ్చు, పక్షికి ఎగరడం ఎవరు నేర్పిస్తారంటే అట్లనే మాకు కూడా అంతే. మా పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం ఎట్లా ఏంటి అని, ఆ యొక్క విధానంతో మాకు మేమే నేర్చుకుంటాం. దీన్ని కూడా మేము యూజ్లెస్గా చెయ్యం, ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం అట్లా. ఒకటి అడుక్కోవడానికి, మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి, వీటి కోసమే. ఇంకొకటి ఎవరైనా బ్లెస్ చేసినప్పుడు కూడా వాళ్ళకు ఉన్న దిష్టి పోవడానికి మేము ఈ కొంగుతో వాళ్ళని తిప్పి క్లాప్స్ కొట్టి వాళ్ళని దిష్టి తీస్తాం. ఈ విషయాల్లో తప్ప ఎక్కడ పడితే అక్కడ మేము యూజ్ చేయం.
అరే నాకు చిన్న డౌట్ ఉంది. ట్రాన్స్ దిష్టి తీసిన, యా షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు వాళ్ళు పిలిచి గుమ్మడికాయ కొట్టిన అవును చాలా మంచి జరిగిద్ది అని అంటారు. Yes. మనం మామూలుగా ఏంటి, మనం ఎప్పుడైనా మంచి పని చేసేటప్పుడు వినాయకుడిని ముందు పెట్టుకుని దండం పెట్టుకోవాలి, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుని ముందుకెళ్తుంటాం. బట్ ట్రాన్స్ని నిజంగా నమ్మి ఆ రూపాయి కాయిన్తో కొంగుతో దిష్టి తీస్తే వాళ్ళ జీవితంలో నిజంగానే మార్పులు వస్తాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? నిజమే ఇది. ఎందుకు అంటే శ్రీరాముడు కాలంలోనే ఒక సామెత ఉంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని వీడ్కోలు పలుకుతూ అమ్మాయిలు అబ్బాయిలతో పాటు కొంతమంది థర్డ్ జెండర్స్ కూడా వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఏం చెప్పాడు అంటే అందరూ వెనక్కి వెళ్ళిపోండి, అమ్మాయిలు అబ్బాయిలు అని అంటాడు. బట్ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అన్నాడు. బట్ మేము కూడా ఉన్నాం, మా కేటగిరీని అక్కడ ఉండదు, చెప్పరు. అమ్మాయిలు అబ్బాయిలు అనేసరికి అందరూ వెళ్ళిపోతారు. బట్ శ్రీరాముడు వనవాసం చేసి తర్వాత మళ్ళీ అన్నేళ్ల తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మేము ఎదురవుతాం అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. సో ఎదురైనప్పుడు మీరేంటి ఇక్కడ ఉన్నారంటే మీరు అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెళ్ళమన్నారు, మమ్మల్ని మాత్రం చెప్పలేదు కదా అని శ్రీరాముడితో మా కమ్యూనిటీ కిన్నెరలు అక్కడ సమాధానం ఇస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటారు, ఇన్నాళ్ళ నుంచి నా మాట కోసం మీరు ఎదురు చూశారు కాబట్టి మీరు ఏ మాట అయితే పలుకుతారో ఆ మాట మీకు తక్షణం సమర్పయం అవ్వనుగాక అని చెప్పి ఆయన ఒక బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చాడు ఆ కాలంలో. అది మాకు ఈ నాలుక మీద ఆయన ఇచ్చిన వాగ్దానంతో మేము ఏదన్నా కూడా జరుగుతుందని ఈ ప్రజల్లో ఒక నమ్మకం, మాకు ఒక నమ్మకం. అవునా? ఎస్, 100%. మీరు పురాణంలో కూడా చూస్తే ఈ యొక్క వాక్యం ఉంటుంది 100%. ఓకే. సో అంకిత, మొత్తం అంతా జర్నీ ఎమోషనల్గా ఉంది కాబట్టి ఒక చిన్న ఫన్ రౌండ్ క్రియేట్ చేద్దాము. అంటే నీలో ఉన్నటువంటి ఆ సరదా ఏమన్నా కొంచెం నా క్వశ్చన్స్కి ఏమైనా కనెక్ట్ అయిద్దాం చూద్దాం, ఎట్లా సరదాగా ఉంటావు అని చెప్పి. ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ కాలర్ ట్యూన్ శీతాకాలం ఏంటి అసలు? ఫస్ట్ ఆ కాలర్ ట్యూన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఏంటి లిరిక్స్ నచ్చి పెట్టుకున్నావా లేదంటే ఆ పాట బాగా ఇష్టం? అందులో ఏది చెప్పాలా? అసలు అది ఉందని నాకు ఇప్పుడు దాకా కూడా తెలీదు. అదేంటి రా, అంటే ఏదో క్యాజువల్ గా పెట్టేసుకున్నావా? అంటే మా ఇంట్లో సాయి అని మా అబ్బాయి ఉంటాడు, సో తను మేబీ పెట్టుండొచ్చు, నాకు కూడా తెలీదు. మీరు చెప్పే వరకు అది నా టోన్ అని. అంకిత అని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తావు? సో నేను క్యాజువల్గా ఎప్పుడు నన్ను నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇది నేను 100% చెప్తాను, ఎక్కడైనా చెప్తాను ఇది. నేను ఒక గొంగల పురుగు లాంటి నా జీవితాన్ని అందమైన సీతాకోక చిలుకగా మార్చుకునే ప్రయాణంలో ఈ అంకిత అనేది ఒక అట్లా వెళ్ళింది. ఏంటి అసలు అంకిత అని ఎలా పెట్టుకోవాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. మా ఇంటి దగ్గర అనిత అని మా ఫ్రెండ్ ఉండేది. అనిత అన్నప్పుడు నన్ను నాయుడు అనేది, నువ్వు నన్ను నాయుడు అనొద్దు, నాకు ఒక పేరు పెట్టుకుంటానని చెప్పి అనుకుని అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ నన్ను అంకిత అని పిలువ అనేదాన్ని. అబ్బాయి అమ్మాయి ఎలా పిలుస్తారని తెలియని ఏజ్ అది. ఆ ఏజ్లో అప్పుడు వచ్చిన నేమ్ అది. అది నాకు నేను ఎప్పటికైనా మారితే నేను పెట్టుకున్న పేరు నాకు ఒక మంచి నేమ్ తీసుకురావాలి అని అనుకున్నాను. చూడడానికి కూడా అందంగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి నేము. చాలా మంది ట్రాన్స్ రంభా, ఊర్వశి, నేను కొంచెం యూనిక్ గా పెట్టుకున్నాను, అమ్మాయి లాగా ఉండాలి. నువ్వు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నేనా నైటే. ఎన్నింటికి లేస్తావు అసలు? మార్నింగ్ 12-1. నైట్ పర్సనే, వద్దులే, నైట్ పర్సనే. ఓకే. వంట బాగా వచ్చా? చాలా. ఏది బాగా చేస్తావు? అన్నీ వండుతాను. ఇన్స్టాగ్రామ్ లో ఇంతమంది ఫాలోవర్స్, ఇట్స్ లైక్ స్ట్రెంగ్త్ ఇప్పుడు రైట్ నో ఫాలోవర్స్ అనేది. దీన్ని ఎలా చూస్తావు నువ్వు? అంటే మార్నింగ్ లేవగానే అందరూ ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు, నువ్వేం చేస్తావు? నేను నిజం చెప్పాలంటే నేను వీడియో చేశానా, యాక్టివ్గా ఉన్నానా సోషల్ మీడియాలో అనుకుంటాను. అంతేగాని ఫాలోవర్స్ పెరిగారా తగ్గారా నేను ఇదంతా చూడను. నిజంగా మనం ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని అలాగే ఇష్టపడతారు. సో నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఎంతమంది పెరిగారు ఏంటి, నేను వ్యూస్ వచ్చినాయా ఇవన్నీ చూడను. జెన్యున్గా నేను ఎలా ఉన్నానో అదే చూపిస్తాను. సమ్ టైమ్స్ నచ్చిన వాళ్ళు నచ్చిందంటారు, లేకపోతే లేదు. అదే జీవితం కాదు నాకు. సో నాకు ఇది ఒక ఏమంటారు ఊరట, అంటే మైండ్ రిలాక్సేషన్ కోసమే నేను ఆ సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాను తప్ప అది కూడా మోరోవర్ ఎక్కువ ఉండను. మా యూట్యూబ్ గురించి కానీ లేకపోతే కంటెంట్ గురించి కానీ. నాకు ఇల్లు బాగా సర్దుకోవడం చాలా ఇష్టం, అందుకే నీ వీడియోస్లో అంతా దాని గురించి చెప్తుంటా. ఇల్లు నాకు ఈశాన్యమూల ఏం పెట్టుకోవాలి, లేకపోతే దిష్టి గుమ్మడికాయ ఏ టైంలో కట్టుకుంటే మంచిది, స్పటిక ఎన్ని జాతకాలు బాగా నమ్ముతావా? అంటే జాతకాల కన్నా కొన్ని ఉంటాయండి. గ్రహాలు నమ్ముతావా? అంటే కొన్ని జరుగుతాయి.
మన రాశి ఫలాలను బట్టి నిజంగానే కొన్ని అంటే అలా అని చెప్పి ఏదో చెయ్యిచ్చేసి వాడు మన జీవితాన్ని మార్చేస్తాడు అంటే అది రాంగ్. మన జీవితాన్ని మార్చేలా ఉంటే ఆయన ఎందుకు జాతకాలు చెప్తారు? ఆయన జీవితాన్ని మార్చుకుంటాడా? సో నేను అది కాదు, ఒక పురాతనం నుంచి కొన్ని నమ్ముతాను అనమాట. మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాయి. దిష్టి తీసుకోవడంలో కానీ, హౌస్కి మనము వైబ్స్ అనేది మంగళవారము లేకపోతే శుక్రవారం పూట సాంబ్రాణి పొగ వేసుకుంటే నెగిటివిటీ పోతుందని కానీ, ఈశాన్య మూల వాటర్ పెట్టుకుని సో దాంట్లో ఒక కాయిన్ వేసుకుని ఆ యొక్క ఇంట్లో ఉండే నరదిష్టి కానీ అమౌంట్ పరంగా కానీ ఇలాంటివన్నీ నేను కొన్ని బిలీవ్ చేస్తాను. ఓకే. సో నీలో స్పిరిచువాలిటీ పర్సన్ ఎంత పర్సెంటేజ్ ఉంది? అంటే ఒక 100%లో నువ్వు ఎంత స్పిరిచువాలిటీ పర్సన్? నాకు బాగా ఇష్టమైన దేవుడు అంటే నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి నేను బాగా చేస్తా ఎప్పుడు వరలక్ష్మి వ్రతం, మొన్న చేయలేదు. బట్ నాకు లక్ష్మీదేవిని బాగా పూజించడం అంటే చాలా ఇష్టం. ఓకే. బేసిక్గా అమ్మాయిలా మారిపోయావు అంటే మొత్తం అంతా యాజ్ ఎ ఫీమేల్. ఇప్పుడు చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో కూడా వెల్కమింగ్ చేస్తున్నారు క్యారెక్టర్స్ వస్తే. ఏంటి ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఒక మంచి ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్లో ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఫీమేల్ ఎంపవర్మెంట్ని ప్రొజెక్ట్ చేసే క్యారెక్టర్ వస్తే సిల్వర్ స్క్రీన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి? యాక్టర్గా ఏమైనా నువ్వు జర్నీ స్టార్ట్ చేయగలవా? యా, డెఫినెట్లీ. నాకు ఇష్టం ఉంది. ఏదైనా ఒకసారి ఇది అని అంటే దాని గురించి నేను బాగా అవగాహన తెచ్చుకుని దాని మీద నేను చేస్తాను అనమాట. సో 100% నేను యాప్ట్ అనుకున్న దాని గురించి కూడా చేస్తాను. అట్లనే నాకు కొన్ని ఫోక్ సాంగ్స్, ఈ బోనాల్ సాంగ్స్ మీద కూడా. నువ్వు డాన్స్ బాగా చేస్తావు కదా, మరి బోనాలు స్టార్ట్ చేయొచ్చు కదా? అదే దాని గురించి ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, చెయ్యాలి. సో సాంగ్ కూడా వినాలి, అవుతుందంట. అది కూడా బాగుంటే ఆ యొక్క నాకు అది బాగా నచ్చి నాకు అది ప్లస్ అవుతుంది, వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ అది చేస్తా. 100% నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఈ ముందుకి నడుచుకుంటూ ఈ టీవీ రంగం వైపు నడిచి అట్లా సిల్వర్ స్క్రీన్కి వెళ్తానేమో అనుకుని ముందుకు వెళ్తున్నాను. ఓకే. సో ఫైనల్గా నీకు ఇప్పటి వరకు యూట్యూబ్లో చాలా వీడియోస్ చేసావు కదా, ఇప్పుడు వీడియోస్ ఏంటంటే ఈ వీడియో బాగా వెళ్ళింది రెవెన్యూ అట్లా వస్తుంటుంది. సో నీ మొత్తం పర్సనల్ పేజ్లో బాగా వెళ్ళిన వీడియో, దానికి వచ్చిన రెవెన్యూ ఎంత? నాకు బాగా నా గోల్డ్ చూపించినప్పుడు చాలా ఎక్కువ, అసలు యూట్యూబ్ నుంచి ఇన్ని డబ్బులు వస్తాయా అని నాకు అప్పుడే తెలిసింది. మినిమం నాకు ఆ ఒక్క వీడియోతో నాకు తెలిసి 1.25 అంటే 1,25,000 వచ్చినాయి నాకు ఆ వీడియోకి. ఆ ఒక్క వీడియోకి అది కూడా నాకు గోల్డ్ చూపించిన దానికి. దాని తర్వాత చిన్నగా వచ్చినాయి 60, 80, 40, 35 అట్లా కూడా వచ్చినాయి. ఈ వీడియోకి 1,25,000 దాకా వచ్చింది. దగ్గర ఆ వీడియో వచ్చి 4 million పైన వెళ్ళింది. వాచింగ్ అవర్స్ కూడా చాలా బాగా వెళ్ళింది. అప్పుడు తెలిసింది నాకు యూట్యూబ్ నుంచి ఇంత ఇన్కమ్ వస్తుందా అని. బాగా వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చు, ఆల్మోస్ట్ అంతా ఓవర్కమ్ అయిపోయావు. సోషల్ మీడియాలో కూడా చాలా మట్టుకు అంత పాజిటివ్ కమెంట్స్. నువ్వు ఏ వీడియో పెట్టినా, మొన్న పూజ ఫోటో పెట్టినా, ఏది పెట్టినా కూడా అందరూ మంచిగా లవ్ నైతే ఇస్తూ ఉన్నారు. వాట్ నెక్స్ట్, ఏం చేస్తావు అంకిత నెక్స్ట్? మాకు ఎలా కనిపించబోతున్నావు? వీడియోస్ చేయమని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. అంటే నువ్వు ఏదన్నా చేయ మాకు కనిపించు అంటున్నారు. సో ఏంటి, ఎలా కనిపించబోతున్నావు కొత్తగా? చాలా మంది నన్ను ఒక హోమ్లీగా చూసారు ఒకప్పుడు. సో ఒక్కసారిగా నేను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసరికి కొంచెం మోడర్న్గా రావడం, నన్ను ఎక్కువ ఫాలో అయ్యేది అమ్మాయిలు. అబ్బాయిలు కన్నా నన్ను ఎక్కువ అమ్మాయిలు ఫాలో అవుతారు. అక్క చీర కట్టుకో అక్క డ్రెస్ వేసుకో అక్క అంటే. సో నేను ఏమనుకున్నానంటే నన్ను నేను మార్చుకునే తరంలో అన్నీ చూపించుకోవాలనుకుని నా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ మార్చాను. బట్ అది కూడా ఇప్పుడు జనాలకి నచ్చింది. అక్కలా ఉండడంలో తప్పేంటి అని ఒకరు పెడతారు, అక్క అలా ఉండకూడదని ఒకరు పెట్టినప్పుడు దానికి వాళ్ళే కామెంట్స్ పెట్టుకుంటూ నాకు ఒక మోటివేషన్ అయితే తీసుకొచ్చారు. నా నెక్స్ట్ ప్లాన్ అంటే వీడియోస్ నేను ఒక 2.5 months నుంచి సరిగ్గా చెయ్యట్లేదు, మానేశాను. దీని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ గ్రో అప్ అయ్యాను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. దీని తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ వస్తే వాటిని కూడా యూటిలైజ్ చేసుకుంటాను. కొన్ని వెబ్ సిరీస్ రాబోతున్నాయి అని. సో వాటి గురించి కూడా నాకు నచ్చిన స్టోరీ అయితే చేస్తా. నచ్చకపోతే చేయలేను నేను, ఎందుకంటే నేను చేసే దాంట్లో నాకు బలం ఉంటేనే కదా రేపొద్దున ఇంకొక ఆప్షన్ అనేది నాకు ఉంటుంది. సో అట్లా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అంకిత నాయుడు. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా సంవత్సరాల తర్వాత ఒక మీట్ జరిగింది. ఇది కూడా ఒక మెమరబుల్ మీట్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాలా సెన్సిటివ్ క్వశ్చన్ కూడా చాలా బాగా ఆన్సర్ చేశాను. సో ఇదే మోటివ్ తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది లేదా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ ఛాన్స్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్ ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇంకా నువ్వు పరిగెడుతున్నావు. సో నిన్ను చూసి మేమందరం కూడా కొంచెం ఇన్స్పైర్ అవ్వాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అంకిత. థ్యాంక్ యూ. సో అంకిత, ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి చాట్ చేస్తున్నా నీతో. 3 years నుంచి ఫాలో అవుతున్నా. బట్ వన్ ఫైన్ డే అన్నట్టు ఈ రోజు నాకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం వచ్చింది. సో మెమరబుల్ మూమెంట్ ఇద్దరికి ఉండాలి కాబట్టి ఒక చిన్న సర్ప్రైజ్, అంటే నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు ఇంటర్వ్యూ రూపంలో, బట్ నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసా. అది నచ్చుతుందని అనుకుంటున్నా. డెఫినెట్గా నచ్చుద్ది. ఓకే అంటే ఆ సర్ప్రైజ్ షూరా? ఓకే. సువర్ణతో సరదాగా అని ఒక షో పెట్టా. సో అదంతా చాలా సరదాగానే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్న సెలబ్రిటీస్తో. బట్ అంకిత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుందని తెలుసు. బట్ సరదాగా కొంచెమే ప్లాన్ చేశాను. సర్ప్రైజ్ అన్నాను కదా, ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మాయిగా మారటానికి, అమ్మాయిగా మలుచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మరి ఆ జర్నీని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అందంగా రెడీ అవుతుంటారు. అంటే మనం అంటాం కదా, కడుపుకు తింటే చాలు, మనం బాగుంటే చాలని మనం అనుకుంటూ ఉంటాము. వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకోవటం కోసం కొన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు చాలా అందంగా నీట్గా ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా రెడీ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. సో అలాంటి అంకితకి బెస్ట్ గిఫ్ట్ అంటే ఏముండదు, ఒక మంచి శారీ ఇస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే శారీస్లో తను చాలా బాగుంటుంది కాబట్టి. సో నా సెలెక్షన్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఒక చిన్న సర్ప్రైజ్ కింద ఒక చిన్న శారీ ఇస్తూ గిఫ్ట్ చేద్దాం అనిపించింది అనమాట. సో ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచి సర్ప్రైజ్. అంటే ఒక ఆడబిడ్డగా నాకైతే ఇస్తున్నారు మీరు. సో అందుకని చెప్పి నేను కూడా వెళ్ళేటప్పుడు మీకు దిష్టి తీసి అంత దిష్టి పోయి మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ కట్నం తీసుకున్నందుకు మీకు బ్లెస్ చేసి వెళ్తా. నా షోకి వచ్చినందుకు, అలాగే నన్ను గుర్తు పెట్టుకోవాలని చెప్పి నీకు ఒక మంచి శారీ అనమాట. థ్యాంక్ యూ. సో నాకైతే మీరు చీర శారీ ఇచ్చి ఆడబడుచులాగా నాకైతే మీరు ఒక మంచి లాంఛనం ఇచ్చినందుకు, మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మరింత మంచి స్టేజ్కి వెళ్ళాలని ఈ ఆడబడుచుకి నేను ఇచ్చే వదినమ్మ గిఫ్ట్ అనమాట. సో ఇది నరదిష్టి కానీ అట్లనే ఒక మంచి వైబ్ లాంటిది. సో మేము మా అమ్మవారి నుంచి మేము తీసుకునే ఒక బ్లెస్సింగ్స్ ద్వారా మీరు కూడా బాగుండాలని డెఫినెట్లీ నేనైతే మనస్ఫూర్తిగా ఈ కాయిన్ ఇస్తున్నాను. సో ఇది మీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా? సో ఇది మేమైతే చాలామంది మంచి కోరడానికి ఇస్తూ ఉంటాం. సో దాని గురించి మీరు కూడా బాగుండాలని చాలా కాలం తర్వాత మీకు ఇస్తున్నాను. సో మీరు కూడా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు భాగ్యాలతో ఎప్పుడు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేనైతే దిష్టి తీస్తున్నా, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మరింత మంచి స్టేజ్కి వెళ్ళాలి, సరేనా? తప్పకుండా. చాలా దిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. సో నేనే కాదు, నువ్వు కూడా మరిన్ని సక్సెస్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా మట్టుకు ఏంటంటే ఏదైనా ఒక ఫేస్ చేసిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. నెక్స్ట్ లైఫ్ ఏంటో అర్థం కాదు. బట్ నువ్వు అన్ని ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్తూ ఉన్నావు. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఫీమేల్స్కి అని చెప్పి కోరుకుంటున్నా. సో మనకు నచ్చని ఇంకా మనం చూస్ చేసుకోవద్దు. ఇక నుంచి కొత్త జర్నీ, కొత్త అంకిత కనపడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.